సమర్థవంతంగా చేయడం, చేస్తున్నటువంటి పనిని ఎక్సలెన్స్ గా చేయాలి అని కోరుకోవడం, ఆ ఎక్సలెన్స్ కోసం ప్రయత్నించడం, ఇది మనది. ఒకసారి అది నిన్న కూడా మనం చెప్పుకున్నాం, అది చట్టబద్ధము, ధర్మబద్ధము, మంచిది అని అనుకున్న తర్వాత వెంటనే దాంట్లో ఎక్సలెన్స్ కోసం ట్రై చేయడం, ఆ పనిని ఎగ్జాక్ట్ గా చేయడం. ఎక్సలెన్స్ చేస్తే ఏమైతే ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది అనమాట, అలైన్ అవుతుంది. దాంతో మనము సక్సెస్ లోకి వెళ్తాం. సక్సెస్ సీక్రెట్ అదొకటి అని. ఇక రెండవది, ఈరోజు శక్తిని గుర్తిద్దాం. ఈ ఈ పాయింట్, శక్తిని గుర్తిద్దాం. మనము ఎలా గుర్తిస్తాము అనే బండ గుర్తు ఒకటి కూడా మనం తెలుసుకుందాం. శక్తిని గుర్తిద్దాం. శక్తి అని అంటే ఇన్నర్ పవర్. ఈ ఇన్నర్ పవరే అవుటర్ పవర్ గా మారుతుంది. ఫలితాలు ఎప్పుడు కూడా మీకు తెలియజేస్తాయి. ఫలితాలు ఎప్పుడు కూడా తెలియజేస్తాయి. తను ఏమంటున్నాడంటే హార్వే ఎక్కర్ గారు, ఒకసారి మనం రచయితకి మనం హార్ట్ ఇద్దాం. అలాగే ఈ అవకాశాన్ని చర్చించుకొని ఎంతగా డిస్కస్ చేసి, సంపద గురించి డిస్కస్ చేసి, సంపద గురించి ప్రయత్నించేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన చైర్మన్ శ్రీ అన్జర్ సార్కి, అండ్ మనకు ఇప్పుడు టాపిక్ కి కారణమైనటువంటి హార్వే ఎక్కర్ గారు. సంపదకు సంబంధించినటువంటి గేమ్ ఎగ్జాక్ట్ గా ఎలా ఉందో తెలుసుకొని అలాగే మనం ఆడాలి అని అంటారు తను. అయితే తను ఒక ఇన్నర్ పవర్ ని ఇంప్రూవ్ చేసి శక్తిని గుర్తుపట్టాలి, శక్తిని మనం గుర్తించాలి. ఈ శక్తిని గుర్తించడానికి మరి ఎలా మనం గుర్తించవచ్చు? ఈ శక్తిని మనం గుర్తించడానికి మనం ఏం చేయాలి అని అంటే, సో సింపుల్. గుర్తిస్తే ఏమవుతుంది అని అంటే దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటాం. దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాం. శక్తి ఏ రూపంలో గుర్తిస్తుంది అంటే మనం ఇంప్రూవ్ చేసుకుంటాం. నేను అడిగినట్టు వైబ్రేషన్స్ ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు అని. చూడండి, మన శక్తిని మనం ఎలా ఊహించుకోవచ్చు, ఎలా దాన్ని గెస్ చేయొచ్చు అని అంటే, అందరు ఇప్పుడు నేను చెప్పబోయే మాటల్ని వినాలనే చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. జూమ్ లో పాఠం చెప్పడం అంత ఈజీ కాదు, ఫిజికల్ గా అంటే చెప్పచ్చు. జూమ్ లో కాన్సన్ట్రేషన్ ఎక్కడెక్కడికో పోతుంటుంది, ఇంట్లో వర్క్ కూడా చేస్తూ ఉంటాము. అందుకని 5 to 6 అనేది ఎగ్జాక్ట్ గా మనం దానికి పెట్టుకున్నాం. టైమింగ్ కి చాలా వాల్యూ ఇవ్వండి. శక్తిని గుర్తిద్దాం, మార్పు కోసం శక్తివంతమైన రహస్యం. రైట్, మార్పు కోసం శక్తివంతమైన రహస్యం. మీకు అర్థమవుతున్నటువంటి జ్ఞాన రహస్యాలను బట్టి మీరు గుర్తుపట్టాలి. మీకు అర్థమవుతున్నటువంటి జ్ఞాన రహస్యాలను బట్టి మీ శక్తిని గుర్తించాలి. అన్నీ అందరికి అర్థం కావు, కొంతమందికి అర్థమైపోద్ది వెంటనే. అంటే వాళ్ళకు ఆ యొక్క పరిపక్వత, ఆ బుద్ధి వికాసం జరిగినట్టు. శక్తి లేని బుద్ధి వికాసం ఎట్లా జరుగుతుంది? జ్ఞాన వికాసం, సరస్వతి వికాసం జరగదు, పార్వతీ శక్తి ఉంటేనే జరుగుతుంది. శక్తి మన శక్తిని కనపడదు. అది ఎట్లా మెజర్మెంట్స్ ఉండవు, షుగర్ టెస్ట్ ఉన్నట్టుగా, ఇంకొక టెస్ట్ ఉన్నట్టుగా ఉండదు, క్రియాటిన్ టెస్ట్ ఉన్నట్టుగా అది ఉండదు. శక్తిని మనం ఎలా గుర్తించాలి? నేను శక్తివంతంగా తయారవుతున్నాను అనేది ఎలా గుర్తించాలి అని అంటే, మనకు అర్థమవుతున్నటువంటి జ్ఞాన రహస్యాలను బట్టి. లైట్ అట్లా వెలుగుతుంది అనమాట, ఏం లైట్ లాగా లైట్ వెలుగుతుంది, దాన్ని బట్టి మనం గుర్తించాలి. తర్వాత మన మాటల్లో చేతల్లో వచ్చేటువంటి క్వాలిటీని బట్టి మనం గుర్తించాలి. ఏం మార్పు లేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, పాత చింతకాయ పచ్చళ్ళలానే ఉంది అంటే అది ఇక శక్తిని ఇంప్రూవ్ చేసుకోవడానికి. శక్తి ఎలా ఏర్పడుతుంది? అలవాట్ల ద్వారా, పదే పదే చేయడం ద్వారా. అలవాట్లని పదే పదే చేస్తేనే, ఆచరిస్తేనే అది అలవాటు అవుతుంది. మంచి అలవాట్ల వల్ల ఆ శక్తి అనేది ఇంప్రూవ్ అవుతుంది. మరి ఇంప్రూవ్ అయిందా లేదా తెలుసుకోవాలి అంటే
శక్తి ఇంప్రూవ్ అయిందా లేదో తెలుసుకోవాలంటే ఏంటండి, మనకు అర్థమవుతున్న జ్ఞాన రహస్యాలను బట్టి, మన మాటల్లో చేతుల్లో వస్తున్నటువంటి మార్పు క్వాలిటీని బట్టి, మార్పు కాదు క్వాలిటీని బట్టి పెరుగుతున్నటువంటి క్వాలిటీ, వినడంలో, నోట్ చేసుకోవడంలో, మాట్లాడడంలో, ఆ పని చేయడంలో, అన్నిట్లో కూడా మనకి ఆ క్వాలిటీ అనేది వస్తుందా, లేకుంటే ఎక్కడేసింది అక్కడే ఒక పని నుంచి ఇంకో పనికి వెళ్ళడానికి చాలా టైం టేకింగ్, డిసైడ్ అవ్వడానికి టైము, కదలడానికి టైము, అది ఎప్పుడు కంఫర్ట్ లోనే ఉండిపోద్ది అనమాట. కంఫర్ట్, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలి అంటే ఇక కూర్చున్న దగ్గర నుంచి ఇంత కదలడానికి చాలా టైం. అలా కాకుండా వెంటనే ఒక చలాకీగా, ఒక జింకలాగా, పాదరసంలాగా ఎప్పుడైతే ఆ మైండ్ శరీరం అలా ఉండగలుగుతుందో అది శక్తికి ఒక సూచన, క్వాలిటీకి ఒక సూచన, క్వాలిటీకి సూచన. ఇంకా నిన్న చేస్తూనే ఉండే దాంట్లో మెరుగు 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 వస్తుంది అని అంటే, ఇంకా ఆ మాట్లాడే దాంట్లో, ఆ చేసే దాంట్లో సూపర్. ఇంకా వాళ్ళకి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. డౌట్ గా నెగిటివ్ లోకి వెళ్ళడం, నాకేం సపోర్ట్ జరగట్లేదేమో అనేటువంటి భావన ఇది కామన్ గా వస్తుంటది. అది మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మన నీడని మనం చెక్ చేసుకుంటామా వస్తుందా లేదా అని. అది ఎట్లాగో ఇది గనక ఒకసారి జరుగుతుంది అని అంటే, ఈ మార్పు వస్తుంది అని అంటే, ఈ మెరుగుదల వస్తుంది అని అంటే, ఇక మీరు శక్తివంతులుగా అవుతున్నట్టే. మీరు నో డౌట్ ఎట్ ఆల్, దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఈ యొక్క సంపద సూత్రాల్లో ఇన్నర్ డెవలప్మెంట్ అనేది హారు గారు చెప్తున్నటువంటి మొట్టమొదటిది ఇన్నర్ డెవలప్మెంట్. దాన్ని మనం శక్తి అని అంటున్నాం. సార్ కూడా ఎంత చక్కగా దీన్ని గురించి చెప్పారో చూడండి. రోజు కొంచెం కొంచెమే చెప్పుకుంటాము. చూడండి, మీ మాటల్లో గనక ప్రకటన ఉంటే, మీ మాటల్లో ప్రకటన, లావణ్య మేడం నిన్న మీరు చెప్పినటువంటి వైబ్రేషన్ అనేటువంటి మాట ఏంటి అది? పేజీ నెంబర్లో ఈ పేరాలో ఆయన చెప్తున్నటువంటిది, బయటికి పలకడం, మాటలు మెరుగుదల వచ్చింది అంటే శక్తి ఉంది, దాని గురించి చెప్తున్నాడు. ఈ భూమి మీద ప్రతి వస్తువు శక్తితో నిర్మితం అవుతుంది. అది అనేక రకాలుగా ప్రకంపనల్లో ప్రయాణిస్తూ ఉంటుంది. ప్రకంపనలు అంటే వైబ్రేషన్ లో ప్రయాణిస్తుంది, వ్యాప్తి చెందుతూ ఉంటుంది. మీరు చేసే ప్రతి ప్రకటన, ఏదైతే మీరు మాట్లాడుతున్నారో, ఆలోచిస్తున్నారో, అవును నేను లక్షాధికారిని అవుతాను, మంత్లీ 1 lakh సంపాదిస్తాను, థర్మోస్టాట్ ఎక్కడికి ఫిట్ చేసి పెట్టుకుంటున్నారు, లేకపోతే ఆ 20,000 ఉద్యోగం కోసము, దాన్ని కాపాడుకోవడం కోసము, దానికి 1,000 కూడా తగ్గకుండా చూసుకోవడము, ఇంకేమైనా 2,000 ఎక్స్ట్రా వస్తుందా అని చూడడము, ఈ విధమైనటువంటి లిమిట్లెస్ లోనే ఉంటుందా, లేకపోతే అన్లిమిటెడ్ గా ఉంటుందా? ఓకే, కనీసం మన అవసరం ఎంతనో అంతైనా ఉంటుందా లేదా? మీరు చేసే ప్రతి ప్రకటన అంటే మాట, అది మనసులో మాట కావచ్చు, బయటకు వచ్చే మాట కావచ్చు. 2 మాటలు ఉంటాయి, లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి. 2 సార్లు సృష్టించబడుతుంది ఏదైనా, బయట ఒకటి, లోపల ఒకసారి. లోపల అనుకోంది మనం బయటికి రాలేం. ఓకే, సో మీరు చేసే ప్రతి ప్రకటన దానిదైనటువంటి వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది, ఒక వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. నెమ్మదిగా రెడీ అవుతూ మెడిటేషన్ టైం వరకల్లా మీరు అందరూ, ఇప్పుడు మన వాళ్ళు ఎలాగైతే వీడియో ఆన్ చేసుకున్నారో అలా ఆన్ చేసుకొని కూర్చోండి. మీ టీం కూడా ఇన్స్పైర్ అవుతుంది. వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది, ప్రతి మాట కూడా వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది. కాబట్టి ఆయన ఏమంటాడంటే, ప్రకటన ఇలా చేయండి, నా అంతరంగ ప్రపంచం నా బాహ్య ప్రపంచాన్ని సృష్టిస్తుంది,
నేను నా అంతరంగ ప్రపంచాన్ని శక్తివంతం చేస్తున్నాను. ఇలా ప్రకటన చెయ్యండి. నాకు లక్షాధికారి మనస్సు ఉంది అని అంటాడు. నాకు లక్షాధికారి మనస్సుంది. ఇది. సో ప్రతి ఆలోచన వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటుంది. కాబట్టి మీరు ఒక ప్రకటన గట్టిగా చెప్పినప్పుడు మీ శక్తి మీ శరీర కణాలు అన్నింటిలో కంపిస్తుంది, కంపనం చెందుతుంది. అదే సమయంలో ఆ కంపనాలు మీ శరీరాన్ని తాకడం ద్వారా ఈ విశ్వానికి ఒక నిర్దిష్ట సందేశాన్ని పంపడమే కాదు, ఈ విశ్వానికి మీరు ఒక సందేశం, అప్లికేషన్, ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్. ఆస్క్ అంటే అడిగినట్లే, ఆ వైబ్రేషన్ ని పంపితే మీరు అడిగినట్లే. కేవలం నిర్దిష్ట సందేశాన్ని పంపడమే కాదు, అది మీ ఉపచేతన మనస్సుకి శక్తివంతమైన సందేశాన్ని కూడా ఇస్తుంది, ఫీడ్ అయిపోతుంది. ఒక మెమరీ కార్డ్ లో కూడా ఫీడ్ అయిపోతుంది. మనం ఫోన్ చేసినట్టే కాదు, అవతల వ్యక్తి కనెక్ట్ అయినట్టే కాదు, ఎప్పుడు చేసాం, ఎన్ని నిమిషాలు మాట్లాడాం అనేది పూర్తిగా ఎవరికి చేసాం అనేది ఫీడ్ అయి ఉంటుంది మెమరీ కార్డులో, అంతే, అంటే సబ్ కాన్షియస్ లో. అలాగే మీరు లోపలి మాటలు కానీ బయటి మాటలు కానీ ఎప్పుడు కూడా శక్తివంతంగా ఉండేటట్లు చూసుకుంటే మీ ఫ్రీక్వెన్సీ ఇంప్రూవ్ అవుతుంది. మరి అంత చక్కటి మాటలు, మనసులో మాట కావచ్చు, బయటి మాటలు ఎలా ఉంటాయి? ఎప్పుడైతే మన జ్ఞాన రహస్యాలని అర్థం చేసుకుంటామో, జ్ఞాన రహస్యాలని మనం ఎప్పుడైతే అండర్స్టాండ్ చేసుకుంటాం. ఏందో ఒక శాంతి మేడంకి అర్థమైందా? తను ఒకటే తంబిస్తుంది, మిగతా వాళ్ళకి అర్థమైతే తంబివ్వండి, నో ప్రాబ్లం. క్లాస్ లో అందరూ తలూపినట్టు అనమాట. తంబిస్తే ఏం చేసినట్టు? తలూపినట్టు. ఎవరెవరికి వింటున్నారు. లేకపోతే తెలీదు, టీంకి తెలీదు, మనకు తెలీదు, చెప్తున్న సార్కి తెలియదు అసలు మీరు వింటున్నారా లేదా అని. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ఓ పల్స్ గురించి చెప్తున్నారు అనుకోండి, అందులో ఆ చెప్పే విధానం, ఆ పాయింట్ మీకు బాగా కనెక్ట్ చేశారంటే ఎమ్మటే హార్ట్ తంబ ఇచ్చేసారు, తల ఊపాలి. అంటే వీడియో ఆఫ్ చేస్తుంటే తల కనపడదు, అంత దివ్య దృష్టి ఎవరికి ఉండదు. కాబట్టి వర్బల్ ఇది ఇచ్చేయాలి వర్చువల్ గా, సరేనా? ఇది మెరుగుదల, మనం చేస్తున్న పనిలో మెరుగుదల, ఇది క్వాలిటీ. ఇలా వస్తుంది మనకు తగ్గట్టుగా. ఎగ్జాక్ట్ గా ఇండస్ వివాలో 1 lakh తీసుకోవడానికి ఎగ్జాక్ట్ గా మనం మ్యాచ్ అవుతున్నట్టు ఈ యొక్క రెస్పాన్స్ లో, రియాక్షన్స్ లో. ఫస్ట్ మనం మూడు ద్వారా బిజినెస్ ని ఎక్కువగా చేస్తాం. 3: ఫోన్ కాల్, జూమ్ కాల్ అండ్ వాట్సాప్. ఈ మూడిట్లో ఇది వర్చువల్ కి సంబంధించినటువంటి బిజినెస్. వర్చువల్ ఆఫీస్ ఉంటుంది, మనం ఓన్ గా బయట ఆఫీసులు పెట్టుకొని పెట్టుబడులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ మాక్సిమము వర్చువల్ గా ఉన్న ఈ బిజినెస్ ని విజువల్ గా చేయగలిగితే మాత్రం సక్సెస్ అయినట్టు. అక్కడ లీవరేజ్ అవుతుంది. వర్చువల్ గా జరుగుతున్నటువంటి బిజినెస్ ని విజిబుల్ గా చేయాలి. ఇది మనం ఈ జూమ్ సహాయంతో ఇంకా ఎక్కువ చేయగలుగుతుంటాం. ఓకే, అంటే విజిబుల్ గా అంటే కనిపించేటట్లుగా మనం చేయాలి. అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ కాల్ మాట్లాడు, వాట్సాప్ లో గ్రూప్ కాల్ మాట్లాడు, ఎలా అది జరుగుతున్నట్టు ఎలా తెలవాలి? ఒక స్క్రీన్ షాట్ పెడితే అందరికి విజిబుల్ అయిపోతుంది. మీరు ఒక ప్రెజెంటేషన్ చేశారు, ఒక సీనియర్ ఒకరికి గైడెన్స్ ఇచ్చారు, అది ఎవరికి ఎలా తెలుస్తుంది? టీం అందరికి విజిబుల్ గా చేయాలి అంటే దానికి ఒక ఫోటో ఉంటుంది, ఆ ఫోటో పెడితే అప్పుడు అందరికీ విజిబుల్ అవుతుంది, మీ టీం అందరికీ మీరు సంకేతం ఇచ్చినట్టు. ఇది ఈ ఈ యొక్క జ్ఞానం 21st సెంచరీ బిజినెస్ ని ఎలా చేయాలో తెలుసుకోవట్లేదు అనుకోండి, వెనుకపడుతూ ఉంటాం. సరైన కారణాలు దొరికితే సరైన కార్యాలు నిర్వహించబడతాయి. కార్యనిర్వహణే ఎగ్జిక్యూటివ్. సరైన కారణాలు దొరకపట్టాలి. లేకపోతే ఆ ఆ పేద మనస్తత్వమే ఉంటుంది, ఆ రంగంలో మనం రాణించలేం. ఇలాంటి మోటివేషన్లు ఎన్నో వింటాం, ఎన్నైనా ఉంటాయి. 80లో కూడా అట్లా ఆరాంసే పడుకొని వింటూ ఉంటాం ఏదో ఒకటి. దానివల్ల లాభం లేదు. మార్పుకు దోహదం పడితే, ఇంకా ఇంకా మెరుగైన జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుంటుంటే అప్పుడు మనం శక్తివంతంగా ఉంటున్నట్టు లివింగ్ అనేది. ఈ యొక్క 3 జోన్స్ గురించి ఫస్ట్ సూత్ర, సంపత్ సూత్రాల్లో ఈ రోజు మనకున్నటువంటి ఈ టైంలో
వాట్ ఈస్ యువర్ బ్లూ ప్రింట్? వాట్ ఈస్ యువర్ బ్లూ ప్రింట్ అంటే ఒక లక్ష్యానికి సంబంధించి, ఒక డ్రీమ్ కి సంబంధించి నువ్వు ఏమని అనుకొని ఉన్నావు? ఆ బ్లూ ప్రింట్ అనేది మీకుందా? ఒక నమూనా ప్రణాళిక అనేది మీకుందా? నేను ఈ సంవత్సరం కల్లా ఇంత సంపాదించుకోవాలి. ఒకవేళ జీరో స్థాయిలో ఉన్నా తను ఏమంటాడంటే, మీకు మనీ ప్రాబ్లం ఉందంటే అది సమస్య కాదు, అది సమస్య కాదు. మీరు ఆనందించాల్సినటువంటి ఆ విషయం గ్రహించినందుకు మీరు ఆనందించాలి అని అంటాడు సుచయిత. మీకు మనీ సమస్య ఉంది, డబ్బు సమస్య ఉంది అని అంటే, మీ ఏరియాలో కరెంటు సమస్య ఉంది అని తెలిసింది అనుకోండి, ఏం చేస్తాం? కరెంట్ ఎట్లా రావాలో ట్రై చేస్తాం. సింపుల్ లాజిక్. ఆరోగ్యం బాగాలేదు, పర్టికులర్ గా ఒక దేహంలో ఒక భాగానికి ఆరోగ్యం బాగాలేదు, వెంటనే ఏం చేస్తాం? దానికి ట్రీట్మెంట్ ఇస్తాం. అలాగే మీకు డబ్బు సమస్య ఉంది అని అంటే అది తెలియజేస్తుంది దాన్ని పెంచుకోమని అని అంటాడు. అటువైపున ఫోకస్ చేయండి, అటువైపున ఆలోచించండి అని. థాట్ జోన్, వర్డ్స్ జోన్ అండ్ వర్క్ జోన్, మూడు. థాట్స్ జోన్ అంటే ఇన్నర్ జోన్, వర్డ్స్ జోన్ ఇంకా అది పూర్తిగా తయారవలేదు, ఆబ్జెక్ట్ అవ్వలేదు, ఇంకా పదార్థంగా తయారవలేదు, మాటల్లో అయితే ప్రతిబింబిస్తుంది. ఆ తర్వాత వర్క్ జోన్, వర్క్ జోన్లోకి వచ్చేసింది, అంటే ఆబ్జెక్ట్ గా తయారైపోయింది. మీరు ఇప్పుడు థాట్ జోన్ లోనే ఉంచారా ఈ జ్ఞానాన్ని, లేకపోతే వర్క్ జోన్ లోకి తీసుకొచ్చారా? రాయాలన్న ఆసక్తి ఉండి, రాయడం వచ్చి, రాయడానికి కుదిరినా కూడా రాయట్లేదు అనుకోండి, ఇంకా మీరు ఈ వెర్బల్ జోన్ లోనే ఉన్నారు, కానీ ఆ ఫిజికల్ ఆబ్జెక్ట్ జోన్ లోకి రాలేదు. ఆసక్తి లేకపోతే వదిలేయండి. ఆసక్తి ఉండి, రాయడం వచ్చి, కుదిరేంత సమయం రాయడానికి కుదిరినా కూడా, అంటే మీరు ఇంకా ఎక్కడో, మీరు ఆ యొక్క వెర్బల్ దాంట్లోనే ఉన్నారు, కానీ ఇంకా మీరు దీంట్లోకి ఇంకా రాలేదు. మనసవాచాలోనే ఉన్నారు, కానీ కర్మణంలోకి రాలేదు. ఇది అక్కడ చెప్తుంది. మీరు సమస్యను గుర్తిస్తున్నారా లేదా అనేది ఫస్ట్ పాయింట్ అండి. సమస్యను మీరు గుర్తించారా లేదా? డబ్బు సమస్య ఉంది అనేది తెలిసిందంటే ఇక మీకు అర్థమైనట్టు, ఈ సిస్టమ్ ఉన్నట్టుండి పాడైంది, సమస్య ఉంది, కానీ సమస్య ఏందో తెలియట్లేదు, ఇంకా పరేషానే. సమస్య తెలియలేదంటే పెద్ద పరేషాన్. డాక్టర్ కూడా చెప్పలేకపోతున్నారండి, అంత బానే ఉంది, మరి మీకెందుకు ఉందో అట్లా అంటున్నారంటే ఇంకా అసలైనది పరేషాన్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఏదో ఒకటి ఉందని చెప్పండి సార్ అన్నట్టు. ఏది ఉందో చెప్పండి సార్, ఏది ఉందో తెలియట్లేదంటే కష్టమే. అలాగే డబ్బు సమస్య ఉంది అని తెలిస్తే మీరు ఇంకా దాని మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేయండి. సో దానికి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ ఏదైనా ఉందా మీకు? అసలు బ్లూ ప్రింట్ ఏదైనా, నాకు సమస్య ఉందని, అంతకుముందు నా సమస్యకి సరైన పరిష్కారము ఈ ఉద్యోగం కంటే పెద్ద ఉద్యోగం ఏదో నేను తెచ్చుకోవాలి, అది ఉండేది, కానీ సరైన కారణం ఏందో పట్టలేదు. ఇక ఆ తర్వాత తర్వాత అర్థమైంది, ఈ ఉద్యోగాలు మార్చుకుంటూ పోవడము, ఉద్యోగాలకు ట్రై చేయడము, ఇది కాదు చేయాల్సింది. అసలైనటువంటి టైం ఫ్రీడమ్ నేను తీసుకొచ్చుకోవాలి ఫస్ట్. అంటే ఫస్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్లోకి వెళ్తే టైం ఫ్రీడమ్లోకి వస్తాం. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్లోకి మనం వెళ్ళాలి అని అంటే ఈ మూడు ఇట్లా రాసుకోవాలి. అల్టిమేట్ కావాల్సింది అందరికీ, అంబానీకి కూడా కావాల్సింది ఏంటంటే టైం ఫ్రీడమ్, తన కుటుంబంతో గడిపేటువంటి టైం ఫ్రీడమ్ కావాలి. కోట్లు ఏమి తీసుకెళ్ళలేడు. సో టైం ఫ్రీడమ్ చాలా ఇంపార్టెంట్. ఈ టైం ఫ్రీడమ్ రావాలంటే ముందు ఆయనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి, లేకపోతే 65 సంవత్సరాల వరకు తిరుగుతూనే ఉండాలి. 60 దాటినా కూడా తను వెళ్ళి కౌంటర్లో కూర్చుంటే కానీ ఇన్కమ్ రాదు, వెళ్ళి ఏదో ఒక పని చేసుకుంటే కానీ ఇన్కమ్ రాదు. ఇక అప్పుడు డబ్బు కోసం, అసలు డబ్బు మనుషులు అంటే ఇంకా డబ్బు కోసం తిరగడమే సత్యంత వరకు, అదే డబ్బు మనుషులు, అంతకంటే ఇంకే డబ్బు మనుషులు. ఓకే, జీవితంలో ఇంకా చాలా ఉన్నాయని తెలుసుకోవడం, అది టైం ఫ్రీడమ్. ఈ టైం ఫ్రీడమ్కి వెళ్ళాలంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవసరం. అయితే అసలైనటువంటిది ఏంటంటే, ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్లోకి వెళ్ళాలన్నా ముందు కొంత టైంని కూడా పెట్టుకోవాలి, టైంని కేటాయించుకోవాలి. మామిడి విత్తనము నాటితే
మామిడి పండే వస్తుంది. టైంని నాటితే టైం వస్తుంది. టైంని నాటితే టైం వస్తుంది. ముందు టైం ఇస్తే ఫ్యూచర్లో టైం వస్తుంది. ఇది తెలుసుకోవాల్సినటువంటి. సో బ్లూ ప్రింట్ అనేది సరిగ్గా ఉందా లేదా అనేది, అంటే సరి అయిన కారణాలు దొరకాలి మనకి. అందుకే నిన్న మీకు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను, సరైన కారణాలు చెప్పిన వాళ్ళని అందరూ ఇష్టపడతారు. డాక్టర్ అయినా సరే, లాయర్ అయినా సరే, ఎవరైనా సరే. సరైన కారణాలు, సక్సెస్ అవ్వడానికి సరైన కారణాలు, ఆరోగ్యం రావడానికి సరైన కారణాలు, ఆనందంగా ఉండడానికి సరైన కారణాలు దొరకాలి. సరైన కారణాలు దొరికితే సరైన కార్యాలు నిర్వహించబడతాయి. లేకపోతే ఇదనుకుంటానే అటు వెళ్తాం, ఇదనుకుంటానే ఇటు వెళ్తుంటాం, ఇష్టం వచ్చినట్టు జరుగుతాం. అనుభవజ్ఞులు ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు తెలియకుండానే మనం అందుకే యూట్యూబ్లో కూడా అంత సెర్చ్ చేస్తుంటాం, ఎవరు బాగా చెప్తున్నారు. ఆ అనుభవజ్ఞుల వల్ల మనకి ఏమవుతుందంటే సరైన కారణాలు తొందరగా ఫైండ్ అవుట్ అవుతాయి. ఈ పేదరికానికి సరైనటువంటి కారణము ఇన్నర్లో ఉన్నటువంటి మీ పవర్, ల్యాక్ ఆఫ్ పవర్ తప్ప మీరు దానికి ఎలిజిబిలిటీ లేదు అనేది కాదు. 0 స్థాయికి వచ్చినా మీరు మళ్ళీ లేచి నిలబడగలరు. మీరు ఇన్నర్ స్ట్రెంగ్త్ మీద దృష్టి పెడితే, ఇన్నర్ స్ట్రెంగ్త్ మీద మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీరు పూర్తిగా బలంగా నమ్ముతున్నారా లేదా, నేను ఎలాగైనా సరే ఆ 1 lakh చేరుకుంటా. నేను ఒకటైతే చెప్తున్నాను, అంటే మంత్లీ 1 lakh అనేది అయితే చెప్తాను. దానికి అందరూ వెళ్ళగలరు. దానికి మినిమం అది 36 మార్కులు గ్యారంటీ అండి మా స్కూల్లో అని చెప్పినట్టు 1 lakh అనేది గ్యారంటీ. ఈ బ్లూ ప్రింట్ అనేది మీకుందా? ఈ బ్లూ ప్రింట్ ఆయనకు ఉంది కాబట్టి ఎంత 0 స్థాయికి వెళ్ళినా కూడా మళ్ళీ లేచి నిలబడ్డాడు. ఒక్కసారి దాన్ని చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ఈ వర్డ్స్ చూడండి. మరియు వారి డబ్బు సూత్రాలు తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు, మీరు నెలకు ఒకసారైనా ఈ వీడియో అసలు ఎవరికి ఉపయోగపడుతుందో చెప్తారు చూడండి. తర్వాత చేస్తున్న ప్రయత్నం కాబట్టి. అందుకే మీకు వీడియో చివరిదాకా చూసే ఓపిక ఉండి కోటీశ్వరుల ఆలోచనలు మరియు వారి డబ్బు సూత్రాలు తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు, మీరు నెలకు ఒకసారైనా ఈ వీడియో చూస్తుండడం వలన మీ మోటివేషన్ లెవెల్స్ తగ్గకుండా చూసుకోవచ్చు. ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. కోటీశ్వరుడు అవ్వాలంటే మీరు కోటీశ్వరుడిలా మాత్రమే ఆలోచించాలి అని అంటారు టీ. హార్వ్ ఏకర్. ఆయన రాసిన పుస్తకం సీక్రెట్స్ ఆఫ్ ద మిలియనీర్ మైండ్ న్యూయార్క్ టైమ్స్, వాల్ స్ట్రీట్ జర్నల్ మరియు యుఎస్ఏ టుడే ప్రకారం మనీ మేనేజ్మెంట్ మరియు పర్సనల్ ఫైనాన్స్పై వచ్చిన అత్యుత్తమ పుస్తకం. హార్వ్ ఏకర్ రచయిత మాత్రమే కాదు, గొప్ప వ్యాపారవేత్త, కోచ్, మోటివేషనల్ స్పీకర్ కూడా. తన జీవితంలో జరిగిన అనుభవాలతోనే ఈ పుస్తకం మొదలు పెడతాడు హార్వ్ ఏకర్. అతడికి రకరకాల కంపెనీలు ఉండేవి, అవన్నీ కూడా ఫెయిల్ అయ్యి తీవ్ర నష్టాల్లో ఉండి ఆయన నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు అతడి తండ్రి స్నేహితుడైన ఒక కోటీశ్వరుడు ఇచ్చిన సలహా ఆయన జీవితాన్ని మార్చివేస్తుంది. ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే, పేదలు మధ్యతరగతి వారు ఒక రకంగా ఆలోచిస్తే ధనవంతులు దానికి భిన్నంగా ఇంకొక రకంగా ఆలోచిస్తారు. ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ధనవంతులు ఎలా ఆలోచిస్తారో దాన్ని కాపీ చేయడమే. అప్పటి నుండి అలాగే ఆలోచించిన హార్వ్ ఏకర్ కేవలం 2.5 సంవత్సరాల్లో 10 స్టోర్లను ప్రారంభించి 0 స్థాయి నుండి కోటీశ్వరుడిగా ఎదిగాడు. ఇన్ ఓన్లీ 2.5 years కదా. అతడు అంతటితో ఆగలేదు. తను తెలుసుకున్న విషయాలతో ఒక ప్రోగ్రాం రూపొందించి ప్రజలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. తను ఇచ్చే ట్రైనింగ్ కి నేమ్ చూడండి, ఏదది? మిలియనియర్ మైండ్. ఆ ప్రోగ్రాం పేరు మిలియనీర్ మైండ్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్. అందులో నేర్పించే విషయాలతో కూడిన పుస్తకమే ఈ సీక్రెట్స్ ఆఫ్ ద మిలియనీర్ మైండ్. సో అతను ఏ మైండ్ సెట్ తోటి చూసారు కదా, అతని యొక్క వీడియోలు అవన్నీ కూడా. అతను ఒక బిజినెస్ మ్యాన్ అండ్ మోటివేటర్. ఎప్పుడయ్యాడు? సక్సెస్ అయిన తర్వాత అయ్యాడు. సక్సెస్ చూసిన తర్వాత తన యొక్క సారాంశాన్ని పూర్తిగా ఆ బుక్ లో కూడా పొందుపరిచాడు. ఆయన చెప్తున్నటువంటి మాట, మీకు అసలు బ్లూ ప్రింట్ ఉందా? 0కి డబ్బు సమస్య ఉంది,
హార్వేకర్ గారు నాకు డబ్బు సమస్య ఉంది అని ఆయనకు తెలిసింది అని అంటే వెంటనే దాని మీద ఫోకస్ చేశాడు. ఉమ్. నాకు ఇప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది అని తెలిసిందంటే వెంటనే దాని మీద ఫోకస్ చేశాడు. అలాగే తను ఒక జీరో స్థాయి నుంచి బయటపడడానికి నా బ్లూ ప్రింటే నాకు కారణమైంది. నాకంటూ ఒక ప్లాన్ ఉంది. నేను ఏ విధంగా మనీని ఎర్న్ చేయాలి అనేది, ఏ విధంగా పని చేయాలి అనేటువంటి ఒకటి ఉంది. దాన్ని నేను ఫిక్స్ చేసుకున్నాను. నేను ఖచ్చితంగా సాధించగలుగుతాను అనేటువంటి ఫిక్స్ చేసుకున్నాను కాబట్టి నాకు అది సాధ్యమైంది. ఆ బుక్ లో ఇంకా రెండవటి చెప్తున్నటువంటి సంపద సూత్రం ఒకటి, ఫస్ట్ సంపద సీక్రెట్, సంపద రహస్యాలను పెడితే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు దృశ్యాన్ని గెలవాలంటే అదృశ్యం మీద ఫోకస్ చేయండి. తను చెప్తున్నటువంటిది మీరు దృశ్యం మీద సక్సెస్ అవ్వాలంటే అదృశ్యం మీద ఫోకస్ చేయండి. మూలాల మీద ఆ ఆ పండ్లు మీకు నచ్చలేదని అంటే ఆ మూలాలు, ఆ విత్తనాలు మార్చేసేయండి. ఆ విత్తనాలు అంటే ఏంటి? ఆ నమ్మకాలు, ఆ ప్రకటనలు, మాటలు, మీ మైండ్ లో మాటలు, బయటి మాటలు, ఈ రెండింటిని మార్చాలి. ఇదే లోపల ప్రపంచానికి బయట ప్రపంచానికి బ్రిడ్జ్ ఏంటంటే మన ఇన్నర్ థాట్, ఇన్నర్ వర్డ్స్, అవుటర్ వర్డ్స్, లోపటి మాటలు, బయటి మాటలు. అవి పవర్ఫుల్ గా లేవు అని అంటే, అవి పవర్ఫుల్ గా లేవండి. ఎప్పుడు కూడా మీకు ఇన్నర్ థాట్స్, బయట థాట్స్, వర్డ్స్ బాగుండాలి అని అంటే, ఓకే, థాట్సే వర్డ్స్ అవుతాయి. బాగుండాలి అని అంటే మీకు ఒక బండ గుర్తు ఒకటి PCM ఉండాలి. PCM, P ఫర్ వెరీ పాజిటివ్, వెరీ పాజిటివ్. ఇంకా ఒకవేళ ఇక్కడ జారి పడ్డా కూడా ఒక జారి పడితే ఇలా ఉంటుందా అని తెలుసుకోవాలి. అదొక ఎక్స్పెరిమెంట్. అంతే. పాజిటివ్, అందులో నుంచి కూడా పాజిటివే, అందులో నుంచి కూడా పాజిటివ్. ఓకే. C ఫర్ కూల్ అండ్ కామ్, ఇన్నర్ మాటల్లో, బయట మాటల్లో గురించి చెప్పేటప్పుడు చెప్తున్నాను. అండ్ M ఫర్ మేనిఫెస్టేషన్, మేనిఫెస్టేషన్ కి సంబంధించి ఈ పీస్ ఏమో ఉండాలి మన లోపలి మాటల్లో కానీ బయట మాటల్లో కానీ. పాజిటివ్, ఆల్వేస్ పాజిటివే ఉండాలి. వాళ్ళు ఫోన్ ఎత్తినా పాజిటివ్, ఎత్తుకున్నా పాజిటివ్. అంతే. వాళ్ళు మీకు ఓకే చెప్పినా ఓకే, నాట్ చెప్పినా అదేనా ఓకే, ఏదైనా ఓకే, అన్నిటికీ ఓకే అన్నట్టు. రెండవది కూల్ అండ్ కామ్. మీకు ప్రశాంతతను ఇవ్వకపోతే పక్కకు తీసి కొంచెం సేపు పక్కన పెట్టండి. అంతే. అంతే తప్ప ఏదైనా సరే, మనీ అయినా, తిండి అయినా, ఏదైనా ప్రశాంతతని ఇవ్వాలి తప్పితే, ఏ ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా ఉన్న శాంతిని తీయొద్దు. అది ఇంపార్టెంట్. అసలు చేయలేం, పని కూడా చేయలేం ప్రశాంతంగా లేకపోతే. కనీసం చదివి గుర్తుపెట్టుకొని కూడా గుర్తుపెట్టుకోలేరు ఎవరు కూడా. సో థర్డ్ ది మేనిఫెస్టేషన్ గురించే ఆలోచించాం. మేనిఫెస్టేషన్ అంటే ప్రత్యక్షీకరించడం, అంటే ప్రత్యక్షాన్ని మనం క్రియేట్ చేసుకోవడం, పొందడం, రియాలిటీలోకి తీసుకొచ్చుకోవడం, వాస్తవంలోకి తీసుకొచ్చుకోవడం. వాటి గురించి ఆలోచించాలి. ఆ మేనిఫెస్టేషన్ గురించి ఆలోచించాలి. అది మీకు ఈ మూడు ఇంపార్టెంట్. అదృశ్యం మీద ఫోకస్ చేయండి. సార్ ఇంకొక విషయము తను చెప్పేటువంటి పాయింట్, ఈ చిన్నది ఇక్కడ మీకు చూడండి, ఇప్పుడు కనబడుతుంది. ఇది కనబడుతుందా? ESMP అని తను ఇలా సూచిక ఇచ్చాడు దానికి. ESMP అని ఇచ్చాడు. అంటే ఎస్ నుంచి బాణం గుర్తు, M, తర్వాత E, తర్వాత P.
ఎస్ ఫర్ స్పిరిచువల్ గ్రోత్, ఎం ఫర్ మెంటల్ గ్రోత్, తర్వాత ఎమోషనల్ గ్రోత్, అప్పుడే ఫిజికల్ గ్రోత్. ఇది అదృష్టం. ఓకే, ఇది ఇది అదృష్టానికి సంబంధించింది. మీకు ఇంకా చాలా బాగా దాని గురించి ఒక మంచి అండర్స్టాండింగ్ రావాలంటే చూడండి. సార్ మళ్ళీ చెప్పండి సార్. ఇప్పుడు దీన్ని రాస్తాను చూడండి. ఇంకొక మూడో సూత్రం చెప్పేసి మనం దీన్ని క్లోజ్ చేస్తాము. తను ఈ విధంగా బాక్సెస్ ఇచ్చారనమాట, ఒకదాని తర్వాత ఒకటి. ఈఎస్బిఐ టైప్ లో తను కూడా ఒక క్వాడ్రంట్ చెప్పాడు. పదం కూడా వాడతాడు క్వాడ్రంట్ అని తర్వాత పేజీలో. ఏంటి అంటే ఇది ఎస్ అంటే స్పిరిచువల్, స్పిరిచువల్. తర్వాత ఎవరు దీన్ని టచ్ చేయకండి. తర్వాతది మెంటల్. దీన్ని స్పిరిచువల్ భాషలో మనోమయ కోశ అని కూడా అంటాం. దిస్ ఈజ్ ఎమోషనల్ బాడీ అని అంటాం. ఎమోషనల్. తర్వాతది ఫిజికల్. సో ఈ స్పిరిచువల్ గా ఉన్నటువంటి ఆలోచనలు దానికి సంబంధించింది ఎలా ఉంది అనే దాన్ని బట్టి అది మెంటల్ మీద చూపిస్తూ ఉంటుంది. మనోమయ దగ్గర ఇక్కడే బుద్ధి అనేటువంటి పార్ట్, బుద్ధి బలం అనేది ఉంటుంది, అహం అనేది ఉంటుంది, ఇక్కడనే ఉంటుంది మొత్తం. అంతఃకరణాలు అంటాం స్పిరిచువల్ భాషలో దాన్ని. ఓకే, అది ఎమోషనల్ గా బయటికి మనకి మాటల రూపంలో వస్తుంటుంది. ఇక్కడ ఇన్నర్ మాటలు, అవుటర్ మాటలు ఇక్కడే ఉండేది. ఇన్నర్ మాటలు, జ్ఞానం ఉండేది ఈ మెంటల్ స్థాయిలో. జ్ఞానం, విజ్డమ్ ఉండేది ఇక్కడ. ఇప్పుడు నా అనుభవంతో చెప్పే దాని వల్ల లాభం ఏంటి? ముందు మీకు హ్యాపీనెస్ వస్తుంది, పాజిటివ్నెస్ వస్తుంది, సి ఫర్ కూల్ అండ్ కామ్ వస్తుంది, అండ్ ఎం ఫర్ మేనిఫెస్టేషన్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది మీరు బిలీవ్ చేస్తే వస్తుందా లేదా మనకి. ఇన్నర్ మాటలు అండ్ అవుటర్ మాటలు. ఈ యొక్క సబ్జెక్టు నిన్న మనకు ఉపయోగపడుతుంది. స్పిరిచువల్, మెంటల్, ఎమోషనల్, ఫిజికల్. ఇది అదృశ్యం అని అంటారు. నేను సార్ ఇట్లా క్వాడ్రంట్ రూపంలో వేశారు, నేనైతే ఇంకొంచెం దీన్ని ఇలా చేస్తాను. ఇది ఇప్పుడు లోపలగా ఉన్నటువంటి దీన్ని మనం ఏమనొచ్చు దాన్ని? ఎస్, రైట్, ఎస్, స్పిరిచువల్. ఆ తర్వాత ఇక్కడ ఉన్నదాన్ని, రెండవ సర్కిల్ని, దాని పైన ఉన్నటువంటి పొరని ఎం, తర్వాత ఉన్నటువంటి పొరని ఎమోషనల్, ఆ తర్వాత ఉన్నటువంటి పొరని ఫిజికల్, అవుటర్ అన్నమాట. ఇంకా ఫిజికల్ గా, ప్రాపంచికంగా
మెటీరియల్ అనేది ఆబ్జెక్ట్ పరంగా మనం సక్సెస్ అవ్వాలి అంటే ఈ స్పిరిచువల్ గా అనేది అక్కడ ఈ 4 ప్రపంచాల్లో సక్సెస్ అవ్వాలి అని అంటారు. 4 ప్రపంచాల్లో. సో ఈ బ్లూ ప్రింట్ అనే దానికి ఏదైతే ఒక మనసు పెట్టుకుందో మనసు దానికి బ్యాక్ ఉన్న స్పిరిచువల్ ది సపోర్ట్ చేయాలి. అంటే ఒక ఆలోచనలో ఉన్నటువంటి ఆ ఆత్మశక్తి అనేది సపోర్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఎమోషనల్ సపోర్ట్ ఉండాలి. అప్పుడు ఆ ఫిజికల్ సక్సెస్ వస్తుంది. ఈ మనోమయలో ఏదైతే ఒక సంకల్పం కోరిక ఒకటి మనం బలంగా ఉందో దానికి ఎవరెవరు సపోర్ట్ కావాలి? స్పిరిచువల్ సపోర్ట్ కావాలి అండ్ ఎమోషనల్ సపోర్ట్. ఈ 3 గనక ఎలైన్ అయితే ఫిజికల్ సక్సెస్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు రాను రాను దేంట్లో వెళ్తుంటే ఇంకా క్వాలిటీగా సినిమాలు తీస్తుంటారు, క్వాలిటీగా సక్సెస్ అవుతుంటారు, క్వాలిటీ ప్రొడక్ట్స్ వస్తుంటాయి, అంతా అవుట్పుట్ అంతా సూపర్ గా ఉంటుంది. ఓకే, ఇది రీచ్ అయింది కదా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ యువర్ బ్లూ ప్రింట్. అసలు నీకు మనోమయ కోశాలో ఆ మనోమయంలో మీ మనసులో బలమైనటువంటి కోరిక, కాన్ఫిడెన్స్, పాజిటివ్నెస్ ఉందా లేదా? నేను 0కి వచ్చినా సరే నేను మళ్ళీ సక్సెస్ అవ్వగలను అనేది ఉందా లేదా? ఫస్ట్ ఆ జ్ఞానం ఇంపార్టెంట్, విజ్డమ్ ఇంపార్టెంట్, రైట్? ఆ తర్వాత మీరు అదృశ్యాన్ని పట్టించుకోండి, అదృశ్యానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకే, ఒకవేళ ఆ నిర్ణయాలు అవి మార్చుకోండి. ఇప్పుడు అన్నిటికీ మూల కారణమైనటువంటి ఆ యొక్క స్పిరిచువల్ది ఏ విధంగా సరి చేసుకోవాలో తెలుసుకుందామా? అందరు రెడీగా ఉన్నారా? ఇది లాస్ట్ పాయింట్. ఒకసారి ఈ యొక్క జ్ఞానానికి మనం హార్ట్ ఇద్దాం. ఇది మనకి ముందుగా డ్రీమర్స్ దీన్ని కరెక్ట్ గా అర్థమవుతుంది అని అంటే మీకు కంగ్రాచులేషన్స్ మీ అందరికి. స్పిరిచువల్ అనేది ఎప్పుడైనా కూడా ఒక ఒక మంచి ఎమోషన్ లో ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక ఎమోషన్ లో ఉంటుంది. మీరు ఒకటి అక్కడ గెలవడానికి మీకు కావాల్సినటువంటిది ఏంటి? మీరు అక్కడ గెలవడానికి కావాల్సినటువంటిది ఏంటి అని అంటే ఎవరికైనా సరే పరోపకారం జరుగుతుంది అని అంటే అది స్పిరిచువల్. పరోపకారం జరుగుతుందంటే అది స్పిరిచువల్. సింపుల్ లాజిక్ అంతే. ఎవరైనా సాయం చేస్తే ఏమంటాం? దేవుడిలాగా వచ్చాను అంటామా లేదా? వెంటనే ఈ చిన్న 10 రూపాయల సాయం కానివ్వండి, అక్కడ ఉన్న అవసరాన్ని బట్టి కరెక్ట్ టైంకి కావాల్సిన కొంచెం బ్లడ్ అందించినా అంతే. స్పిరిచువల్ గ్రోత్ ఎప్పుడు కూడా పరోపకారంలోనే ఉంటుంది. ఇది బండ గుర్తు. ఓకే, సో అక్కడ ఉండాల్సినటువంటి క్లారిటీ, వైబ్రేషన్ ఏంటంటే ఒకవేళ మీకు సంపాదన అనేది మనోమయ దగ్గర ఉంటే, మనోమయ దగ్గర మీకు ఉంటే, మనసు సెకండ్దే కదా పొర, మనసు అనేది. అవునా? స్పిరిచువల్ గా మీరు క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే మీ సబ్ కాన్షియస్ కి, నేను సంపాదించడం వల్ల ఎవరికి లాభం, ఇది మంచి. నా సంపాదన ఎవరికి లాభము? స్వీయ కళ్యాణమేనా, లోక కళ్యాణం ఏమన్నా ఉందా? ఇంటి కళ్యాణమైనా ఇంకెవరికి అయినా ఉందా? శ్రేయస్సు. ఓకే, నేను సంపాదించడం వల్ల కొంతమంది చెప్తూ ఉంటారు, నేను ఆ దానం చేయగలను, ఆ సేవ చేయగలను, ఇలాంటివి కొన్ని ఉంటాయి. మీకు ఆ యొక్క స్కిల్ పెరగడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి పరోపకారం? మీకు మనీ పెరగడం వల్ల మీ ఓన్లీ మీ స్వీయ కళ్యాణం, ఇంటి కళ్యాణం తర్వాత ఇంకెవరికైనా ఉందా? దాన్ని బట్టి ఆ వైబ్రేషన్ ఉంటుంది. రెండవది, మీ ఆరోగ్యము ఎవరి కోసం? మీరు ఆరోగ్యం ఉండడం అనేది ఎవరికి ఇంపార్టెంట్? ఎవరికి ఇంపార్టెంట్? మీరు ఆరోగ్యంగా ఉండడం వల్ల ఎవరికి లాభం? తర్వాతది, మీరు ఆనందంగా ఉండడం అనేది ఎవరికి ఇంపార్టెంట్? మీరు శక్తివంతంగా ఉండడం అనేది ఎవరికి ఇంపార్టెంట్? ఇది మీ యొక్క స్పిరిచువల్ గ్రోత్ ని బాగా పెంచుతుంది. నేను ఒక మదర్ చెప్పగా విన్నాను, తనకి చాలా ఇబ్బంది, ఆరోగ్యంలో సంబంధించి చాలా ఇబ్బందికరమైనటువంటిది జరిగింది. అనారోగ్యం ఆల్మోస్ట్ చాలా కష్టమేమో అన్నటువంటిది.
ఆ ప్రాణం ఉంటుందో లేదో అన్న స్థితికి వెళ్ళింది. కానీ తను బలంగా కోరుకున్నటువంటిది ఏంటిది అని అంటే, నేను పిల్లల కోసమైనా సరే బతకాలి, నేను బాగుండడము పిల్లలకి చాలా చాలా అవసరము అని బలంగా కోరుకొని కోరుకొని లాస్ట్కి సాధించింది. తన షేరింగే నేను విన్నాను. ఆల్మోస్ట్ డాక్టర్లు కూడా చాలా కష్టమైనటువంటిది నేను లేచానంటే నా బలమైన సంకల్పమే కారణము. నా పిల్లల కోసం నేను ఇంకా వేరేది ఛాన్సే లేదు ఇంకా. వాళ్ళు లేకపోతే నేను ఏదో ఒకటి అంత బలంగా కోరుకోకపోదును. కానీ వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు, నేనే అవసరం బాగా. సో ఇది మీకు ఉండాల్సినటువంటిది. ఇది ఎంత బలంగా ఉంటే స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అనేది అంత పెరుగుతూ ఉంటుంది. మీరు మనీ సంపాదించడం వల్ల ఎవరికి ఎంతమందికి లాభం, మీరు స్కిల్ పెంచుకోవడం వల్ల ఎంతమందికి లాభం, మీరు ఆరోగ్యం ఉండడం అనేది ఎంతమందికి లాభం, ఓకే, మీరు ఆనందంగా ఉండడం అనేది ఎవరికి లాభం, ఎవరికి అవసరం. ఇది ఎప్పుడు కూడా మనోమయలో ఉండాలి, ఎమోషనల్ దాంట్లో కూడా ఉండాలి. ఈ మళ్ళీ ఇప్పుడు దీన్ని చూసుకోవాలి మళ్ళీ ఒకసారి. దీన్ని ఒకసారి దీన్ని చూసుకోవాలి. ఓకే, దీన్ని విజ్డమ్ ఇదే జ్ఞానంలో ఉండాలి, ఎమోషనల్ గా ఇన్నర్ అవుటర్ మాటల్లో ఉండాలి, ఫిజికల్ లో కూడా సేమ్ అదే ఆచరణలో ఉన్నట్టుగా మనకి వచ్చేస్తుంటది. ఇది ఎంత బలం, ఇది ఇక్కడి వరకు వచ్చేంత వరకు, అలవాటు అయ్యేంత వరకు ఈ సబ్ కాన్షియస్, ఇది కాన్షియస్, ఈ సబ్ కాన్షియస్ ఈ కాన్షియస్ మొత్తం కూడా ఏకం అవ్వాలి. అది అలవాటు అయ్యేంత వరకు కొంత టైం, ఇట్స్ టేక్ టైం. ఇప్పుడు ఈ జ్ఞానం కనుక మీకు పర్ఫెక్ట్ గా అర్థమవుతుందంటే ఫస్ట్ నేను చెప్పినటువంటి మీరు ఎంత శక్తివంతులో మీకు అర్థం. సింపుల్ లాజిక్, సింపుల్ సైన్స్, అంతే. లేకపోతే 1 year తర్వాత అర్థమైంది, 2 years అయినా పడుతుంది, లేకపోతే 10 years తర్వాత అయినా సరే మనకి మన శక్తి మేరకు జ్ఞానం మన దగ్గరికి వస్తుంది. శక్తి అని అంటే పార్వతీ శక్తి, జ్ఞానం అని అంటే సరస్వతి శక్తి. ఎక్కడ పార్వతీ శక్తి ఉంటుందో అక్కడ సరస్వతి శక్తి ఉంటుంది. సో తర్వాత దెన్ ఓన్లీ ఫిజికల్ గా మనకు కావాల్సిన హ్యాపీనెస్ వస్తుంది, దట్ ఈస్ లక్ష్మీ పవర్. ఓకే, ఇది రైట్. టైంకి నేను కోరిక బలంగా కోరుకున్నాను. ఈరోజు టైంకి ఒక ఎలా చేయాలి ఒక 2-3 సార్లు అనుకున్నాను, కానీ మళ్ళీ అది ఎక్కడికో 6:15కి అట్లా వెళ్ళిపోయింది. ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఏదైనా సక్సెస్ అవుతుంది. సో ఇది ఈ చిన్న అంశం చాలు. ఇది చిన్న అంశం కాదు, అది మూలమైన అంశం, ముఖ్యమైనటువంటి అంశం. చలో దీని మీద మనం టాపిక్ రేస్ చేద్దాం. కోహోస్ట్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళకు వాళ్ళు డిస్కషన్ స్టార్ట్ చేయొచ్చు టాపిక్ ని, మిగతా వాళ్ళు హ్యాండ్ రేస్ చేసినా ఓకే. మేడం, గుడ్ మార్నింగ్. లక్ష్మి గారు మీరు చెప్పండి. సార్ మీరు చెప్పే ప్రతి ఇదిలోనూ మాత్రం 100% మాత్రం రైట్ ఉంది సార్. ప్రతి ఒక్క విషయము మనం ఆలోచించే కోణంలో బాగా ఆలోచించుకోవాలి, మనం ముందుకు ఎదగాలి. ఒకటి అది ఫ్యామిలీకి మనము ఎంత ఇది కావాలి ఇంపార్టెంట్ అని ఇదిలో ప్రతి ఒక్క రోజు సార్ మీ షో మాత్రం వింటానే ఉంటాను. హెల్త్ బాగాలేకపోయినా కానీ వీడియో బంద్ చేసుకొని వింటాను సార్. ఇది మాత్రం వెరీ గుడ్, అంతే బాగా అయిపోతుంది. అదే సార్ ఇప్పుడు మీరు దాన్ని బట్టి హెల్త్ బాగాలేదనే కిందిలో ఉండకూడదు, మనము ఫ్యామిలీకి ఇంపార్టెంట్ కదా అనే ధైర్యాన్ని ఎదుర్కొంటూ మనం చేసే ప్రయత్నంలో చేసుకుంటా పోతే హెల్త్ మూలకంలో కూడా చెప్పినది బాగుంది సార్. ఇది మాత్రం 100% సార్. రైట్, మీకు అది కరెక్ట్ అంతా వచ్చింది. రైట్, గుడ్. ఇంకా మోర్ ఇప్పుడు ఏంటంటే కొన్ని సార్లు మనకు ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటిది ఎమోషనల్ గా కంట్రోల్ చేసుకోలేము. కొన్ని డైట్ ప్లాన్ ని కానీ కొన్నిటిని, అంటే స్పిరిచువల్ శక్తి, ఆత్మశక్తి కూడా తోడైతే అప్పుడు కంట్రోల్ చేసుకుంటాం.
స్పిరిచువల్ శక్తి రావాలంటే ముందు మీరు ఒకటి తెలుసుకోవాలి, నేను ఎందుకు ఆరోగ్యంగా ఉండాలి అని. నలుగురికి ఉపయోగపడుతుందంటే ఉండాలి తప్పదు. ఉమ్. ఇప్పుడు నా కోసం కాదు, నా వాళ్ళ కోసం అని అనుకునే భావన మీకు ఆత్మశక్తిని పెంచుతుంది. స్పిరిచువల్ సైన్స్. మీరు సంపాదన అవసరం, మీకు చాలా అవసరం. ఇప్పుడు కళ్యాణ్ గారికి అవసరం. దానివల్ల ఎంతమందికి లాభం అవుతుంది అనేది ఒక్కసారి గుర్తు చేసుకుంటే అయిపోతుంది. ఎంతమందికి లాభం అవుతుంది అది. గుడ్ మార్నింగ్ సార్. ఆ, ఈరోజు వండర్ఫుల్ సెషన్ సార్. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే తెలుసుకోవాల్సింది సమస్య ఎక్కడ ఉంది అని తెలుసుకుంటే అన్ని ఈజీగానే అయిపోతాయి సార్. దానికి కారణాలు కూడా తెలుసుకుంటే ఈజీ అయిపోతాయి. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా సార్, స్పిరిచువల్ గా, మెంటల్ గా, ఎమోషనల్ గా, ఫిజికల్ గా మనం ఇందులో అసలు సమస్యతో ఎక్కడ సఫర్ అవుతున్నాం, దానికి కారణం ఏంటి అనేది తెలుసుకుంటే మనం ఈజీగా డిటైన్ కావచ్చు సార్. ఫస్ట్ మన సమస్యని గుర్తించడం అని అయితే అర్థమైపోయింది. అది ఏ విషయంలోనైనా సరే, ఆరోగ్యం విషయంలోనైనా సరే, ఆనందం విషయంలోనైనా సరే, మన లక్ష్యం విషయంలోనైనా సరే సార్, ఏ విషయంలోనైనా సరే అని అర్థమైపోయింది. ఆ సరైన కారణాలు చెప్పడమే మెంటర్షిప్, కోచ్. అంటే సరైన కారణాలు చెప్పే వ్యక్తులే మనకు ఉన్నటువంటి గైడ్. దేంట్లో గైడ్ చేస్తారు? అవే మనకు గైడ్ చేసేది. సరైన కారణాలు చెప్తూ సరైన కార్యం వైపు తీసుకెళ్లడమే మెంటర్ పని. ఇదర్ మెంటర్ ఆర్ గైడ్, కోచ్. దానికి ఈ రోజు PCM చాలా బాగా చెప్పారు సార్. అంటే ఏదైనా పాజిటివ్ ఖచ్చితంగా మరి అందులో గెలవాలి అంటే ఈ PCM అనేది చాలా ఉపయోగపడుతుందని అయితే అర్థమైంది. ఎస్, మేనిఫెస్టేషన్ గురించి, అయ్యో నేను ఇట్లా ఆలోచిస్తున్నాను, మేనిఫెస్ట్ అయిపోద్దేమో, ఈ దిగాలుగా ఉంటే, ఈ నెగిటివ్ ని ఇట్లా ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇదే మేనిఫెస్ట్ అవుతుందేమో అని ఆ ఇన్నర్ మాటల్లో ఉండాలి, అవుటర్ మాటల్లో ఉండాలి. మీరు అందుకే మీరు చెక్ చేసుకోవాలి, ఎగ్జాక్ట్ గా మీరు అన్నది ఇదేనా సార్ అని అడగాలి, అట్లా తెలుసుకోవాలి. లేకపోతే ఎన్నో డిక్షనరీలో ఎన్నో ఉంటాయి నిర్వచనాలు. పీస్ అంటే పాజిటివ్, కూల్ అండ్ మేనిఫెస్టేషన్ ఇంపార్టెంట్. మళ్ళీ బ్లూ ప్రింట్ అనేది చెప్పారు కదా సార్, అది మోస్ట్ ఇంపార్టెంట్ అని. దాని అనుకున్నటువంటి ఒక ప్లాన్ అన్నమాట. ఒక ప్లాన్ అంటూ మీకు కాన్ఫిడెన్స్ అంటూ ఉందా, ఒక లక్ష్యం అంటూ ఉందా అనేది నమూనా ప్రణాళిక. మీరు ప్లేస్ ఉంటేనే కదండి ఎట్లా కట్టాలనేటువంటి ప్లాన్ వస్తుంది, ఒక ప్రణాళిక. సో మీరు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే, పాజిటివ్ ఉంటే మీరు మనీకి సంబంధించింది వేయాలి, ప్రయత్నాలు చేయాలి కదా. అదే అదే అంటాడు, మీ బ్యాక్గ్రౌండ్ బ్లూ ప్రింట్ అనేది ఉందా మీకు. నేను అందుకే ఆ వీడియోలో తను చూశారు కదా, ఆ యొక్క 0 లెవెల్కి వెళ్ళినా కూడా ఆ ప్రయత్నాలు ఆ విధంగా ఉన్నాయి అతను. సో లేదు అని ఉంది, లేదు అనేది మనకు తెలుస్తుంది, డబ్బు సమస్య అనేది తెలుస్తుంది అని అంటే వెంటనే అటువైపు ఫోకస్ చేసుకుంటే పెంచుకోవచ్చు. ఈ మళ్ళీ సెషన్స్ ద్వారా సార్ మాకు ఏది కావాలో గుర్తించుకోవడానికి ఈజీ అయిపోతుంది మీరు చెప్పడం వల్ల. సరైన కారణాలు మరి అదే, నేను పర్సనల్ గా అందరికి మెంటర్షిప్ గైడెన్స్ ఇవ్వలేను. ఈ ప్రోగ్రామ్స్ ద్వారానే నేను మాట్లాడగలుగుతాను, మీకు ట్రైన్ అప్ చేయగలుగుతాను. అందుకే ప్రోగ్రామ్స్ ఇంపార్టెంట్, ఫిజికల్ అయినా ఆర్ డిజిటల్ అయినా. ఎలా పర్సనల్ గా నేను ఇవ్వగలుగుతాను? నేను ఒక సిస్టమ్ ని ఏర్పరచడం ద్వారా, దాంట్లో ప్రోగ్రామ్స్ పెట్టడం ద్వారా, ఇదంతా దీని ద్వారా. అందుకే నేను ఆ వాట్సాప్ కాల్ అయినా కావచ్చు, వాట్సాప్ లో స్పందించడం అయినా కావచ్చు, జూమ్ అయినా కావచ్చు, మీరు ఆల్మోస్ట్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్టే అని ఎన్నిసార్లు చెప్పాను. అది నేను ఏదైతే చెప్తున్నానో అది మీకు దాంట్లోకి వెళ్ళడానికి, ఆ మేనిఫెస్టేషన్ జరగడానికి ఇదంతా ప్లానింగ్. ఉదయం క్లాస్ కావచ్చు, ఈవినింగ్ సెషన్ కావచ్చు, 7 అన్నీ కూడా అది నా ట్రైనింగ్. అది ది బెస్ట్ గా మీరు టీమ్ ని తీసుకొచ్చుకున్నారు, మీ ర్యాంక్ అప్గ్రేడ్ అయింది అని అంటే ఖచ్చితంగా మీరు మంచి ట్రైనింగ్ లో ఉన్నట్టు. లేకపోతే మీకు నా గైడెన్స్ కి కమ్యూనికేషన్ దెబ్బతిన్నదే అని అర్థం. కనెక్ట్ అయి ఉన్నారు బట్ కమ్యూనికేషన్ దెబ్బతిన్నదే అని అర్థం. మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ నా ప్రోగ్రామ్స్ కి అటెండ్ అయ్యారు అంటే మీరు అంత ట్రైనింగ్ తీసుకుంటారు.
లేదు సార్ ఒక ప్రోగ్రామ్కి అప్పుడెప్పుడో వచ్చాను కనెక్ట్ అయ్యాను అని అంటే అది కనెక్ట్ అవ్వడం కాదు, కమ్యూనికేట్ అవ్వడం ముఖ్యం. సార్ ఇది అంటే ఎప్పుడు ఒకదానికి ఉపయోగపడట్లేదు సార్, అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది మాకు. అంటే ఇప్పుడు మా లక్ష్యం మేము చేస్తున్న వర్క్ లో కావచ్చు, మా ఒకదానికైతే పరిస్థితులు ఉపయోగపడాలి, ఒకదానికైతే ఉపయోగపడాలి. ఉపయోగపడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఆరోగ్యం బాగుంది అనుకోండి, గొంతు ఇంపార్టెంట్. ఓకే సార్. నేను సంపాదించుకోవడానికి నాకు గొంతు కావాలి. ఇప్పుడు మేడం చక్కగా వీడియో ఆన్ చేసుకొని వింటుంది, కొంతమంది నోట్ చేసుకుంటున్నారు, దానికి హెల్త్ కావాలా వద్దా? Yes, sir. సో అట్లా పరిపూర్ణమైనటువంటి వికాసానికి ఉపయోగపడుతుంది ఆరామాన్ని, పరిపూర్ణమైన వికాసానికి ఉపయోగపడుతుంది. సంపాదన వేరు కాదు, ఆరోగ్యం వేరు కాదు, మిగతా అన్ని వేరు కాదు, అన్ని ఒకటే, అన్ని ఒకటే. సో ఎవరికి ఏది కావాలంటే దానికి ఉపయోగపడుతుంది. మీకు ఏది కావాలి, మీకు ఇప్పుడు సంపాదన కావాలి, దానికి ఉపయోగపడుతుంది, హెల్త్కి ఉపయోగపడుతుంది, మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది, అన్నిటికీ ఉపయోగపడుతుంది. మళ్ళీ అన్ని వేరు వేరు కాదు. ఓకే సార్. అవునా? మీరు ఇప్పుడు మనీ పరంగా లేరనుకోండి, హ్యాపీగా ఉండగలరా? ఆహారాన్ని, మీకు కావాల్సిన ఆహార పదార్థాలు తెచ్చుకోగలరా? తెచ్చుకోలేరు. పల్స్ కూడా తాగలేరుగా మనీ లేకపోతే. అట్లా అందుకే అన్ని అవసరమే. నార్మల్ గా నిజంగానే ఒక రోజులో ఏం చేస్తున్నా సరే ప్రతిదీ, ఈవెన్ మనీ పరంగా కానీ ఏదైనా మాట్లాడే విధానంలో కానీ ఏది మిస్టేక్ చేసినా అది మేము మళ్ళీ నెత్తుకొని పాయింట్అవుట్ చేసుకోగలుగుతున్నాం సార్, దాన్ని కరెక్ట్ చేసుకోగలుగుతున్నాం. అదంతా కూడా ఈ ఆరా మార్నింగ్ వల్లే వచ్చింది సార్. ఎస్ ఎస్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఆరా మార్నింగ్ అనేది. యాక్చువల్లీ నేను ఇంకా ఎంత బలంగా కోరుకుంటానంటే ఖచ్చితంగా నేను మిస్ కాకుండా అటెండ్ అవ్వాలి అని. నా వర్క్ అయ్యేటప్పటికి చాలా లేట్ అయిపోయింది సార్. ఇంకా వెంటనే ఏదో ఒక ఫుడ్ తీసుకొస్తాను, నాకు ఫుడ్ ఏమీ వద్దు, ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయని చెప్పి ఇంకా ఆ ఫ్రూట్స్ కొంచెం తీసుకొని తిన్నాను సార్, అంతే. మార్నింగ్ దగ్గర పెట్టుకొని పడుకుంటే నాకు అలారం మళ్ళీ ఆఫ్ చేసేస్తానేమో అని భయం వేసి కొంచెం దూరంలో చైర్ మీద పెట్టుకొని ఉన్నా సార్. అలారం మోగింది తెలియలేదు. సూర్య సార్ కాల్ చేశారు, లావణ్య మేడం కాల్ చేశారు, అది కూడా తెలియలేదు. సూర్య సార్ కాల్ చేశారు, ఇంకా రెండోసారికి నాకు ఆ రింగ్ అనేది వినిపించింది సార్. ఇంకా వెంటనే లెగిసి కూర్చొని ఫ్రెష్ అప్ అయిపోయి నేను అటెండ్ అయ్యో ఎన్ని పాయింట్స్ మిస్ అయిపోయానో అన్న టెన్షన్ తోనే ఫాస్ట్ ఫాస్ట్ గా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను సార్. అంటే ఒక్కొక్క పాయింట్ ఎస్ సార్, అది చాలా ఫ్రెష్ మైండ్ తో ఉంటున్నాం సార్. ఆ యాక్టివ్నెస్ వేరుగా ఉంటుంది మార్నింగే లెగిస్తే. యాక్చువల్లీ చాలా టైం సేవ్ అవుతుంది కూడా సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ యొక్క ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. నేను పీజీ ఫస్ట్ ఇయర్, ఎంఏ ఫస్ట్ ఇయర్ సి హాస్టల్లో ఉండేవాడిని. అప్పుడు నేను ఏం చేసేవాడిని తెలుసా, అలారంని, అది అలారం బయట కొద్ది తక్కువ కాస్ట్ దొరుకుతుంది. అది ఎట్లుంటది అంటే మోగితే అవతల వీధికి కూడా ఉపయోగపడుతుంది, వినబడుతుంది. అట్లా ఉంటుంది దాని సౌండ్. ఇక పక్కన వాళ్ళు విన్నారంటే ఇక కోపం చేస్తారు, అంత ఉంటది. దాన్ని నేను ఆ అలారాన్ని, మాకు పైన రూమ్ లో ఒక అటక ఇట్లా ఉంటుంది సబ్జా, ఓకే, ఒక కాటన్ బాక్స్ తీసి దాంట్లో పెట్టి చైర్ వేసుకొని దాని మీద పెట్టాను, ఓకే. ఈ కుర్చీని తీసి నా పక్కన పెట్టుకుంటాను దాని దగ్గర నుంచి. ఇప్పుడు అలారం అవుతుందంటే మన వాళ్ళు అందరికి లేచిపోతారు, దన్న లేచి షాక్ కొట్టినట్టు లేచి ఆ కుర్చీ తీసుకొని దాని కింద వేసుకొని ఎక్కి సబ్జాలోంచి ఆ కాటన్ లోంచి ఆ అలారం బయటికి తీసి ఆఫ్ చేయాలి. నిద్రమబ్బు ఉంటది, ఇంకా ఉండదు. దాన్నే మీరు సింపుల్ గా ఏం చేశారంటే కొంచెము దూరంగా పెట్టారు. ఇది మీ అనుభవం అన్నమాట. ఇంకా అవసరం పెరిగింది అనుకోండి, నాకు ఇంకా అవసరం ఇది అని అనుకుంటే ఇంకొంచెం నియమాన్ని టైట్ చేస్తాం. అందుకే నియమాలు, నేస్తాలు మనం పెట్టుకుని, అది ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సంపద, ఆదాయం కావాలన్నా సరే,
కొన్ని కొన్ని నియమాలు పెట్టుకోవాలి. మన రిలేషన్షిప్స్ బాగుండాలి అన్నా కూడా కొన్ని నియమాలు పెట్టుకోవాలి. సో ఈ నియమాలు పెట్టుకుంటే ఆటోమేటిక్గా దాని ద్వారా వచ్చిన జ్ఞానము మన ఇన్నర్ మాటల్లో అవుటర్ మాటల్లో ప్రతిబింబిస్తుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ, చాలా పేషెన్స్గా వింటున్నారు. మీరు ఏ ర్యాంక్ వరకు వస్తారు, ఎన్ని సంవత్సరాలు ఉంటారు అనేది కాదు, అది మైండ్ అప్పుడప్పుడు లాజికల్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఉన్నంతకాలం అయితే వీక్లీ తీసుకుంటాను అనుకోవాలి. ఉన్నంతకాలం అయితే వీక్లీ ఇన్కమ్ తీసుకుంటాను. ఇండస్ట్రీలో నాకు ఇచ్చిన ఆపర్చునిటీని నేను కరెక్ట్గా ఉపయోగించుకుంటాను, అంత శక్తి నాకు ఉంది అని బలంగా అనుకోవాలి. ఇది అసలు ఆ మనోమయంలో అనుకున్నది, ఆ మెంటల్ స్టేట్లో అనుకున్నది సక్సెస్ అవ్వాలి అంటే అసలు దానివల్ల ఎవరికి ఏం లాభము అనేది దాన్ని మనం స్పిరిచువల్ స్టేట్లో అనుకోవాలి. అదే కదా ఈరోజు డిస్కస్ చేసింది, అవునా? మీ లక్ష్యానికి బ్లూ ప్రింట్ అనేది ఉందా అని అన్నారు కదా సార్. ఈ బ్లూ ప్రింట్ అనే దగ్గర కొన్ని ప్రశ్నల రూపంలో ఏదన్నా చెప్పండి సార్. అసలు లక్ష్యం ఉండడమే బ్లూ ప్రింట్ అన్నమాట. డ్రీమ్ ఉండడమే బ్లూ ప్రింట్. అంటే ఒకవేళ పాయింట్స్ మీ సమస్య తీసుకోవాలంటే ఎలాంటి పాయింట్స్ అనుకోవచ్చు? ఎలా ఎలా అంటే ఇప్పుడు నేను సాధించగలననే నమ్మకం ఉన్న వాళ్ళకి లక్ష్యం పెట్టుకుంటారు. ఒక లక్ష్యాన్ని రూబీ ఎగ్జిక్యూటివ్ అనేది పెట్టుకోవడం. ఓకే, ఇప్పటికి వరకు అవుతాను, అప్పటి వరకు అవుతాను అని కాకుండా ఈ టైం వరకు ఖచ్చితంగా అవ్వాలని కాదు, ఎప్పటి వరకు అయితే బాగుంటుంది. అసలు మీరు అవ్వడం ఎవరికైనా ఉపయోగమా, లాభమా? అసలుకి మీరు నాగరాణి గారు రూబీ అవ్వడం ఎవరికైనా లాభం ఉందా, ఎవరికైనా ఇన్స్పైరింగ్ ఉందా అనేది ఫస్ట్ డేట్లు ఫిక్స్ చేసుకోవడం. వాటికంటే కూడా నేను దీన్ని ఈ లక్ష్యాన్ని రూబీ ఎగ్జిక్యూటివ్ని పూర్తి చేయాలి, పూర్తి చేయడం ద్వారా నేను అనుకునేటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడంలోకి వెళ్తాను. ఓకే, దానికోసం చేయాల్సిన ప్రయత్నాలు కనీసం ఒక 100 ఫ్యామిలీస్కి నేను వెల్నెస్ గురించి, ఈ వీవా ఆపర్చునిటీని తీసుకెళ్ళాలి, వీవా గురించి తెలియజేయాలి. ప్రయత్నాల్లో ఎప్పుడైనా మనం కౌంటింగ్ పెట్టుకోవాలి. ఫలితాల్లో కౌంటింగ్ పెట్టుకుంటారు, ఈ టైం కల్లా ఎంత సంపాదించాలి, ఈ ర్యాంక్ అయిపోవాలి అని పెట్టుకుంటారు. కాదు, ఎప్పుడైనా ప్రయత్నాల్లో పెట్టుకోవడమే బ్లూ ప్రింట్. ప్రయత్నాల్లో పెట్టుకుంటేనే నేను ఇన్ని ప్రయత్నాలు చేయాలి అని అనుకో. అందరూ నేను ఈ టైం కల్లా అయిపోవాలి, ఈ టైం కల్లా కారు కొనాలి, ఈ టైం కల్లా ఇల్లు అయిపోవాలి అని ఇలా పెట్టుకుంటారు. ఫలితాలు అక్కడ ఉంటాయి, అవతల నేచర్ చేతిలో ఉంటాయి, మన చేతిలో. ప్రయత్నాలు బహుశా. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ స్పెషల్ సార్. థ్యాంక్ యూ సార్. అంటే నాకు క్లారిటీ ఉంది సార్, కొంచెం మీ కోణంలో వినాలన్న ఉద్దేశంతో. లేదు నువ్వు తక్కువ అని కాదు, అసలు క్లారిటీ లేదు, ఈ మాత్రం క్లారిటీ లేదా అని అనట్లేదు. లేదు సార్, ఇప్పుడు మీ కోణంలో వినడం వల్ల ఆ కోణంలో ఇప్పుడు నేను చెప్పినందుకు నేను హై కాదు, నువ్వు అడిగినందుకు తక్కువ. అట్లా అంటలేదు సార్. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే బ్లూ ప్రింట్ అనే దానికి అసలైనటువంటిది ఏంటంటే మనము ఒక ప్లాన్ చేసుకోవడం, ఒక నమూనా అని అంటాం, ఒక నమూనా ప్రణాళిక అనేది ఉంటుంది. అసలు దాని గురించి ఆలోచిస్తున్నాం అనేది బ్లూ ప్రింట్ అండి. అయిపోయి మీరు చెప్పినాక కొంచెం సాటిస్ఫాక్షన్ సార్ లోపల. ఎస్, దానికి సంబంధించి మీరు దానికి సంబంధించి ఆలోచిస్తున్నాను, ఆ కెపాసిటీ ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా, దాని గురించి మీ బ్లూ ప్రింట్ ఏంటి అసలుకి అనేది. అవును, నాకు ₹1,00,000 నెలకు అవసరం ఉంది, వారు అవసరం ఉందని గుర్తించారు, గుడ్, కంగ్రాచులేషన్స్. మరి దాని గురించి అంటే లేదు, నేను వెళ్ళలేనేమో అని అనిపిస్తుంది, ఐ కాంట్ అని అనిపిస్తుంది అని అంటే బ్లూ ప్రింట్ సరిగ్గా లేదు. ఈ మెంటల్ స్టేట్ లో కాన్ఫిడెన్స్ బలంగా ఉండాలి, ఐ కెన్ అనేది ఉండాలి. అప్పుడు ప్రణాళిక అని అన్నాడు, బ్లూ ప్రింట్ ప్రణాళిక అన్నాడు, ప్లానింగ్ అని అన్నాడు. ఆ ప్లానింగే ఇది ఫలితాల ప్లానింగ్ కాకుండా ప్రయత్నాల ప్లానింగ్ ఉండాలని నేను చెప్తున్నాను అంతే. అందుకని మీరు కూడా 100 పెట్టుకున్నారు కదా, చేస్తున్నారు. అలా బాగా కనెక్ట్ అయింది ఏంటంటే సార్, మనం ఒక ర్యాంక్ అవ్వాలనుకున్నా, ఒక 1 lakh కావాలన్నా, అసలు అది కావాలంటే అది ఎవరికి ఉపయోగపడుతుంది, అది ఆ పాయింట్ బాగా నాకు కనెక్ట్ అయింది. స్పిరిచువల్ గ్రోత్ ఉండేదే అది. నా వల్ల ఎంతమందికి లాభం,
అది ఇంట్లో వాళ్ళకి కావచ్చు, బయట ఎవరైనా మనుషులే కదా. ఇక స్పిరిచువల్ పర్సన్ అంటేనే ఇంట బయట ఉండదు. అది ఉండదు, అందరూ ఒకటే. మన పిల్లవాడు పిల్లవాడు కాదు, అందరి ఇంట్లో ఉన్న పిల్లలు కూడా పిల్లలు. అదే స్పిరిచువల్ గ్రోత్. గుడ్. అది అడగడంలో నేను కూడా చెక్ చేసుకోవాలి కదా, మళ్ళీ తను ఏమన్నా అట్లా ఫీల్ అవుతున్నాడా లేదా అని. అందుకనే చెప్తున్నాను, ఎప్పటికప్పుడు మన మాటల ద్వారా చెక్ చేసుకుంటూ ఉండాలి. అది మీరు ఎవరు అడిగినా, నేను అందుకే వందన మేడం దగ్గర ఒకటి చెప్పాను, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తగ్గట్టుగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం మనం ట్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు అట్లా గుడ్ మార్నింగ్ కరెక్ట్. సార్. టైం ఫ్రీడమ్ లోకి వెళ్ళాలంటే టైమే పెట్టుబడి పెట్టాలన్నారు కదా సార్. టైం ఫ్రీడమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. టైం ఫ్రీడమ్ లోకి వెళ్ళాలంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అని చెప్పారు కదా సార్. అదే టైం అనేది మనం అదే విత్తనాన్ని మనం నాటాలి కదా. మనకు వివాకి సంబంధించి సక్సెస్ అవ్వాలంటే ఈ టైం Time అనేది పెట్టాలి. ఎక్కడ క్వాలిటీగా ఉపయోగిస్తే మనం స్పీడ్ గా సక్సెస్ అవుతాం అనేది నేను చెప్పిన ప్రాసెస్ లో ఇప్పుడు ఇక్కడ ఈ జూమ్ లో ఈ కల్లాపి చల్లుతూ కూడా వినేవాళ్ళు, ఇంట్లో సామాన్లు కడుగుతూ కూడా వినేవాళ్ళు. సో ఇక్కడ టైం పెట్టండి. ఇంత ఫ్లెక్సిబుల్ గా ఏది ఉండదు. మీకు వారానికి 1000 2000 ఇచ్చేటువంటిది ఇంత ఫ్లెక్సిబుల్ గా. సో ఇక్కడ పెట్టుబడి పెట్టాలి. ఇండస్ట్రీ ఎగ్జాక్ట్ గా పని చేసినట్టు కాదు, నేను కొంచెం చెప్తున్నాను, దాన్ని మీరు ఒక ట్రైనింగ్ లాగా భావించి మీరు అది చేయండి, ఖచ్చితంగా మీరు దాంట్లో సక్సెస్ అవుతారని చెప్తున్నాను. అది ఆ సక్సెస్ సీక్రెట్స్ ఉన్నాయి కాబట్టి మన సీనియర్లు కూడా మీరు దాన్ని ఫాలో అవుతున్నారు, మిమ్మల్ని కూడా టైం అడుగుతున్నారు. ఈ విత్తనము, మామిడి విత్తనము లాస్ట్ ఒక పండైంది, అది తీసుకుంటున్నాం. ఇదే విత్తనం, ఈ టైం అనే విత్తనాన్ని మనం ఇక్కడ పెడుతున్నాము, అక్కడ తీసుకుంటాం. నేను అందుకే కరెక్ట్ పెట్టుబడి ఎక్కడెక్కడ పెట్టాలో నేను చెప్తున్నాను. ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టాలి. ఎర్లీ మార్నింగ్ 5కి పెట్టుబడి పెట్టండి, 2:30కి పెట్టుబడి పెట్టండి, జిఎస్ఎంలో పెట్టుబడి పెట్టండి, నేమ్ లిస్ట్లో పెట్టుబడి పెట్టండి. ఇట్లా మీకు రైట్ కంపెనీలు కూడా, అంటే రైట్ ప్లేస్ కూడా చెప్తున్నాను ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టాలో. ఈ మధ్యలో కాండము, శాఖలు, ఆ యొక్క ఆకులు, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి కారణమైంది. అసలైన ఫ్రూట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కాదు, అది టైం ఫ్రీడమ్. ఈ విత్తనం కాండంగా మారింది చూసారా, అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఎదుగుతున్నట్టు మనం ఎదిగిన తర్వాత మనం అందుకోవాల్సింది ఆ ఫ్రూట్ ఏంటంటే టైం ఫ్రీడమ్. ఇది క్యాపీ క్యాట్ బుక్ లో చాలా బాగా ఈ స్వేచ్ఛ గురించి రాస్తాడు. స్వేచ్ఛ గురించి, స్వేచ్ఛే సంపద. అదే స్వేచ్ఛ అంటే సమయం అనే స్వేచ్ఛ. హాయిగా మీరు రెస్ట్ తీసుకోగలగాలి, ఒత్తిడి లేకుండా. సార్ కొంచెం క్లారిటీగా అడుగుతుంది సార్. దీన్ని దృశ్యం మారాలంటే అదృష్టం మీద దృష్టి పెట్టాలని చెప్పాను. ఇంకొంచెం దానికి అదృశ్యము అనేది మనం శక్తి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నిద్రలో తీసుకున్నటువంటి ఆ శక్తే ఇప్పుడు నేను మాట్లాడడానికి కారణం అవుతుంది. దాని మీద ఎంత మంచి నిద్ర ఉంటే నేను అంత బాగా మాట్లాడగలుగుతాను, తేజవంతంగా ఉండగలుగుతాను. సో నిద్రను ప్లాన్ చేయాలి. అందుకే మనిషి నిద్రను ప్లాన్ చేస్తే అన్ని ప్లాన్లు పర్ఫెక్ట్ గా అవుతాయి, ఆయన చేసే అన్ని ప్లాన్. అందుకే నిద్రను బాగా ప్లాన్ చేయాలి. నిద్ర బాగా పట్టాలంటే కడుపు నిండా తిన్నటువంటి శరీరం ఉండకూడదు. నిద్రపోయేటప్పుడు అరిగి ఒక గ్లాస్ నీళ్ళు తాగేటువంటి స్టేట్ ఉండాలి, నిద్రకు మంచిది. ఈ భోజనానికి, పడుకోవడానికి ఒక వాటర్ తాగేది, తినగానైతే తాగం కదా, కొంచెం అరిగిన తర్వాతే తాగుతాం. సో ఇది బెస్ట్ టైం అనమాట నిద్రకి. అట్లా నిద్రను ప్లాన్ చేయాలి. అంటే ఇదంతా అదృశ్యం మీద మనం ఆలోచిస్తున్నట్టు. సో ఇలా నిద్రను ప్లాన్ చేస్తే ఇట్లా బోల్డ్ అని ఉన్నాయి అదృశ్యాలు. అరపవర్ నిండా అవే మనం మాట్లాడుకుంటాం. నిన్న నుంచి ఉంది సార్, ఇది డైరెక్ట్ సమాధానం దొరికింది సార్. ఇప్పుడు మూలంలోకి వెళ్ళిపోవాలి సార్, అంతే శక్తి. ఈ బుక్ నిండా కూడా నాకు ఎందుకు ఈ హార్వే గారిని పట్టుకున్నానంటే, అసలుకి పవర్ కి సంబంధించిన అన్ని కూడా రహస్యాలు, ఆలోచన రహస్యాలను పెట్టి
ఈ చాలా బాగా ఇప్పుడు చూసారుగా క్వాడ్రెంట్ గురించి ఈఎస్బిఐ లాగా చెప్పాడు. పండ్లు గురించి, పండ్లు కావాలి అని అంటే మీకు కావాల్సిన పండ్లు కావాలంటే ఆ విత్తనాలు మార్చుకోండి అని చెప్పడం, అవే నమ్మకాలు అని చెప్పడం నాకు బాగా కనెక్ట్ అయిపోయింది. సో దీన్ని మనం తీసుకెళ్ళొచ్చు. తర్వాత శివకేరే గారి యూ కెన్ విన్ అనే బుక్ ని మనం వండర్ఫుల్ గా ఉంటుంది, దాన్ని కూడా డిస్కస్ చేద్దాం. నాగరాణ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అంటే నేను 2 విషయాలు అంతకుముందే గ్రహించాను సార్. మళ్ళీ మీరు చెప్పారు కదా, మళ్ళీ ఒకసారి నేను షేరింగ్ ఇవ్వాలని. నా ఆరోగ్యం ఎవరికి ఇంపార్టెంట్ అంటే మ్యారేజ్ అయిన కొత్తలో ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉంటారు. అంటే వైఫ్ జ్వరం వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు అంత వాళ్ళు చేసుకుంటారు, అంత ఇంపార్టెంట్ ఏమి ఉండదు. పిల్లల తర్వాతకి ఏంటంటే ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ లేడీస్ కి. వాళ్ళకి హెల్త్ బాగాలేకుంటుంటే ఫ్యామిలీ పరంగా అది సఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఉమెన్స్ ఏంటంటే తప్పనిసరిగా తన ఆరోగ్యం తనకి ఇంపార్టెంట్ అనేది అదొకటి సార్. నెక్స్ట్ మీరు అది నా సంపాదన ఎవరికి లాభం అని చెప్పారు కదా సార్. అంటే నేను వివాహకు వచ్చిన ఇది స్టార్టింగ్ లోనే గుర్తించాను. సురేష్ సార్ స్టార్టింగ్ లో జో స్టాక్స్ వీడియోస్ ప్లే చేస్తుండే సార్. అంటే ఇతరులకి హెల్పింగ్ చేయాలంటే నా దగ్గర అమౌంట్ ఉంటేనే ఇతరులకి హెల్ప్ చేస్తా. సో నేను మనీ ఎర్నింగ్ అనేది చేసుకోవాలి అని. అయితే ఇక్కడ మనకి ప్రోడక్ట్ ఇక్కడికి ఏంటంటే జిఎస్టీ ఇప్పుడు మనకి టీడీఎస్ కట్ అవుతుంది కదా సార్, గవర్నమెంట్ మనకి ట్యాక్స్ ఒక ప్రోడక్ట్ కి. ఇది మనకు తెలియకుండానే గవర్నమెంట్ కి హెల్ప్ చేస్తున్నాము. కొంచెం అమౌంట్ మన దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే పర్సనల్ గా కూడా హెల్ప్ చేయాలంటే చేస్తాము. నేను స్టార్ 500 అయినప్పుడు నెక్స్ట్ అది 1000 అయినప్పుడు కూడా పర్సనల్ గా కొంచెం ఇన్కమ్ అనేది హెల్పింగ్ చేశాను సార్. అంటే ఇక్కడ నా సంపాదన ఫ్యామిలీకి కావాలి, ప్లస్ ఇందులో మనకి ఎక్కువ ఉన్నప్పుడే కొంత అమౌంట్ అనేది కూడా మనం హెల్పింగ్ చేస్తాము. సో వివా ద్వారా 250 అయ్యారంటే ఇద్దరికి 6000 పడ్డట్టేగా. ఇలా మనకి వివాకి నెక్స్ట్ అదర్ పర్సన్స్ కూడా హెల్పింగ్ అనేది చేస్తున్నాము. సో ఇది వివా ద్వారానే పాసిబుల్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చైర్మన్ సార్ గారికి నెక్స్ట్ సీనియర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చూడండి మీట్లోకి వెళ్ళిపోయింది. జ్ఞాన రహస్యాలను అర్థం చేసుకున్నప్పుడు అంటే మనము ఎక్కడ జాగ్రత్తగా ఉంటాం అంటే మాట్లాడే విధానము, వర్క్ చేసే విధానం అంటే అది చేస్తుంటేనే అర్థమవుతుంది సార్. అందులో క్వాలిటీ వస్తుంటే అందులో క్వాలిటీ వస్తుంది అనుకోండి. ఇప్పుడు మీ మాటల్లో క్వాలిటీ వస్తుంది, వేరే వాళ్ళని పలకరించడంలో, అర్థం చేసుకోవడంలో. ఓకే, మీరు చేస్తున్న పనిలో కూడా క్వాలిటీ వస్తుంది అనుకోండి, ప్రెజెంటేషన్లో ఇంకేదైనా సరే, అంటే మీకు శక్తి పెరుగుతుందని అర్థం, క్వాలిటీ పెరుగుతుందంటే. ఓకే, యోగ కర్మసు కౌశలం అంటుంది. కౌశలం ఎప్పుడు అయితే యోగ శక్తి పెరిగినప్పుడు అంటే ఆ శక్తి పెరుగుతున్నాయి, రైట్. తర్వాత జ్ఞాన రహస్యాలు అర్థమవుతున్నాయి. ఇప్పుడు ఈ హార్వే నాకు అర్థమయ్యాడు కదా, అవునా? సో ఇతను కూడా ఏమన్నాడు, ఇందులో టైటిల్ పేరేంది, ఆలోచనలు రహస్యాలు. ఈ జ్ఞాన రహస్యాలు మనకు అర్థమవుతుందంటే మనం శక్తివంతంగా తయారవుతుంది. అంటే మేమైతే ఇప్పుడిప్పుడే ఇంకా జాగ్రత్తగా ఉండుకుంటూ నేర్చుకుంటా వెళ్ళే స్టేజ్ సార్. చాలా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీ మనకి తెలియకుండానే ఇండైరెక్ట్ గా అదర్స్ కి హెల్పింగ్ లాగా ఉంటుంది, మనకి టీం ప్రకారం కూడా. ఇంకా మనం గ్రహించిన కొద్దీ ఇంకా జాగ్రత్తగా ఇంకా మనం కేవలం ప్రొడక్ట్లు హెల్త్ హోలిస్టిక్ కాదు, దాని ఆపర్చునిటీ కూడా హోలిస్టిక్. అది ఇప్పుడు వందనా గారు అన్నారు కదా, అన్నిటి పరంగా ఉపయోగపడుతుంది సార్ ఇది. అదే హోలిస్టిక్, లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది. చాలా బాగుంది, థ్యాంక్ యూ. రైట్, ఇంకా డియర్ ఫ్రెండ్స్ ఒక్క 5 నిమిషాలు మనం రిలాక్స్ అవుదాం, మెంటల్లీ మనం ఇంప్రూవ్ చేసుకుందాం. చిన్న ఏమైనా ఉందా అని మాట్లాడేశారు అందరూ. సార్ ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఆల్రెడీ సురేన్ సార్ ఆల్రెడీ నేను అదే క్వశ్చన్ రేజ్ చేద్దాం అనుకున్నాను సార్, దానివల్ల సార్ వల్ల నాకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మనం అదృశ్యం మీద పట్టించుకోవడానికి ఇప్పుడు ఈ బ్రెత్ వర్క్ కి వెళ్తున్నాం మనం. వర్క్ అని
సార్ ఇక్కడ ఒకటి ఫిజికల్ గా, ఎమోషనల్ గా, మెంటల్ గా అని చెప్పారు కదా సార్. ఇక్కడ మెంటల్ దగ్గర మీరు ఒకటి మెన్షన్ చేశారు, విడమ్స్ అని. విజ్డమ్ అంటే సారీ జ్ఞానం. సార్, విజ్డమ్స్. ఉమ్. అదొక్కసారి విజ్డమ్స్. అంటే ఆ విజ్డమ్ వచ్చింది, మనసు అంతఃకరణమైనటువంటి బుద్ధి ఎప్పుడు డెవలప్ అవుతుందంటే మనం ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ ఉంటున్నప్పుడు, ప్రతి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం. మనకున్న పెద్ద టాస్క్ ఏంటంటే ఆలోచించిన తర్వాత, మాట్లాడేసిన తర్వాత, చేసిన తర్వాత ఏది రైటో రాంగో తెలుస్తుంది. అది ఏదైనా సరే. అందుకే ఎప్పుడైతే మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గతంలో నేను ఒకలా ఆలోచించాను, అది నాకు మెరుగుదల ఇవ్వలేదు, ఏమంటే నేనేం చేస్తాను, అనుభవంతో మార్చుకుంటాను. ఆ అనుభవమే జ్ఞానం, అది విజ్డమ్, చేయడం ద్వారా వచ్చే జ్ఞానం. ఓకే, నేను ఒకప్పుడు ఒకలాగా మాట్లాడేవాడిని, ఇప్పుడు నాకు అది అర్థమైంది, ఆ అనుభవం నాకు ఒకటి ఇచ్చింది, వెంటనే నేను దాన్ని మార్చుకున్నాను. నేను కొన్ని అలవాట్లు ఉన్నాయి, అలవాట్లు నాకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు, ఆ అనుభవం మీద మార్చుకున్నాను. అది మనసులో స్టోర్ అయి ఉంటుంది, సబ్ కాన్షియస్ లో, మనసులో. ఓకే, అది అందుకనే ఆ విజ్డమ్ అక్కడ ఉంటే ఎంత ఈ విజ్డమ్ ఉంటే మనసు అంత బాగుంటుంది. పీసీఎం ఉంటుంది అక్కడ, పీసీఎం ఉంటుంది. అందుకనే ఇక అమ్మో మరి జీవితాంతం చేసుకుంటే వెళ్ళి చేతులు కాల్చుకోవడం తగ్గాలి అని అంటే ఆల్రెడీ దాంట్లో కొంచెము నిష్ణాతులు అయిన వాళ్ళని మనం హెల్ప్ తీసుకోవాలి, వినాలి. అప్పుడు మనకి చాలా టైం సేఫ్ అయిపోతుంది. 100 జన్మలు పట్టేది 10 జన్మల్లోనే అయినట్టుగా 10 సంవత్సరాలు పట్టేది 1 సంవత్సరంలోనే అయిపోతుంది మార్పు. సో అందుకనే ఒక ఈగోని డ్రాప్ చేసేసాం అనుకో, జీరో మైండ్ ఉండి ఈగోని డ్రాప్ చేసేస్తే అప్పుడప్పుడు ఆ నాన్న, ఆ పేరెంట్, మదరు కొంచెం కొడుతుంది, తిడుతుంది, సీరియస్ అవుతుంది, కానీ కొంచెము అనుభవంతో వాళ్ళ అనుభవాలకి రెస్పెక్ట్ ఇచ్చి ఫాలో అయ్యి చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు ఒకటి చెప్పాను, ఫాలో అయ్యి చూడాలి. చూసినప్పుడు బాగుంది అనుకోండి, ఎస్ నా అనుభవం రైట్ చెప్పింది, నీ అనుభవం రైట్ చెప్పింది, ఇక సూపర్, ఇంకా తిరుగులేదు. సో అందుకనే శ్రీకృష్ణుల వారు కూడా పరధర్మం వద్దు, స్వీయ ధర్మమే ముద్దు అంటాడు. సెల్ఫ్ గా నీకు ఏది అనిపిస్తుందో ఒకసారి ట్రై చేసి చూడు. 20 రోజులు 40 రోజులు ఫాలో అయ్యి చూడు. ఫర్ ఎగ్జాంపుల్ రోజు ఎన్ని నిమిషాలు బ్రెత్ వర్క్ చేసుకోమని చెప్పాను. అది చేస్తే ఏదో వస్తుందని కాదు, నిజం తెలుస్తుంది. అది మనకు ఉపయోగపడుతుందా లేదో నిజం తెలుస్తుంది. అదైపోతే అయిపోతుంది అన్న అట్లా కాదు, కానీ ఆ సక్సెస్ సీక్రెట్ మొత్తం దొరుకుతుంది. ఓకే, చాలా మంచి ప్రశ్న లాస్ట్ లో, మంచిది. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఎందుకు మనం తొందరగా సక్సెస్ అవ్వడానికి ఈ అదృశ్యం అనేటువంటి టాపిక్ మెంటల్ స్టేట్ లో ఎలా ఉంటుందో నువ్వు అడిగి తెలుసుకో. సరేనా? ఇప్పుడు నేను కూడా కొన్ని సార్లు నాకు ఇష్టమైన వాళ్ళని కూడా నేను ఫాలో అవ్వలేదు. ఆ తర్వాత మార్చుకున్నాను అన్ని, అనుభవం మీద తెలిసిపోయింది. సరేనా? ఓకే, స్టార్ 1000 ఎబో వాళ్ళు ఆఫ్టర్ మెడిటేషన్ కూడా ఉండండి. చక్కగా ఈ యొక్క ఏం లేదు, బ్రెత్ని కౌంట్ చేయడమే. ఈ రోజు నేను చెప్పేది మీకు అర్థం కావాలంటే, ఈ రోజు నేను సద్గురు గారికి పెట్టాను, అది కనుక మీరు 1కి 4-5 సార్లు మీరు వింటే నేను చెప్పింది మీకు అర్థం. దాన్ని ఒకసారి రేపు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. కౌంట్ చేయండి, అంత ఒక 40 కౌంట్, లోపలికి వచ్చే శ్వాసని కడుపు కదులుతూ ఉంటుంది.
ఓకేనండి. ఇలా కొద్ది సమయం 5 or 10 minutes లేదు కొంత సమయం ఉందంటే 15 minutes ఇనఫ్. వెంటనే మనం మన ఇన్నర్ కాన్షియస్ కి కనెక్ట్ అవుతాము. సరేనా? రైట్. స్టార్ 1000 ఏవో ఒకసారి ఉండండి, ఒక 10 minutes మాట్లాడదాం. ఇంకా అందరూ కూడా మళ్ళీ మనం కలుద్దాం. ఈవినింగ్ 7కి బాగా ప్రమోట్ చేసుకోండి అండ్ మధ్యాహ్నం. థ్యాంక్ యూ. ఓకే సార్, నైస్ టు గారు. ఓకే, ఎస్ లత గారు, ధనలక్ష్మి గారు, శివపార్వతి గారు. ఓకే సార్, నైస్ టు గారు. థ్యాంక్ యూ. ఎవరిని టచ్ చేయకండి. ఈ స్టార్ 1000 అబౌవ్ పాజిటివ్ క్లబ్ స్క్రీన్ షాట్ ఒక్కసారి పెట్టండి. ఇది ఇంకా 6:15 లోపలనే నేను నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తుంటే ఆ టైం కల్లా మన మార్నింగ్ టైంని ఎక్కువగా మనం కూడా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిద్దాం. చలో, ఇకపోతే మనం ఫుల్గా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటిది అందరికి కూడా హార్టీ వెల్కమ్ పాజిటివ్ క్లబ్. ఈరోజు మీ యొక్క సంఖ్య ఎంత, మార్నింగ్ సంఖ్య ఎంత, 7:30కి మీ సంఖ్య ఎంత, ఇది మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు 6వ మీటింగ్కి మీ సంఖ్య చెప్పగలరా? నాగరాణి గారు మీరు చూసుకున్నారా? మీరు అవ్వలేదు అంతేనా? చూసుకోవడం అని స్క్రీన్ షాట్ తీసుకోండి, జస్ట్ సెకండ్ల పని అనమాట. స్క్రీన్ షాట్ తీసేసి అట్లా పెట్టేసుకోండి. 5:30కి 5:30కి పెట్టుకోండి. ఇంకా 5:45 అయినా సరే 2 స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే ఆ టైంలో చూడడం, అటు చూస్తూ ఉంటే ఇటు మ్యాటర్ పోతూ ఉంటుంది కదా. అది కూడా కరెక్ట్. నిన్న ఎంతండి?
డైలీ 4-5 మెంబర్స్ వస్తారు సార్ కలిపి. 7:30కి కల్పన మేడం 7 7:30 6 సార్ 6 మెంబర్స్ వచ్చారు. 6 బోత్ సైడ్ కలిపి Yes, sir. కొంచెం 10 ఆ తర్వాత 15 Yes, 20కి sir. ప్రమోషన్ బాగా ఇంపార్టెంట్. గుడ్ మార్నింగ్ చెప్పడైతే చెప్తాము, కుదిరిన రోజులు వస్తుంటారు. ఒక్కో రోజు ఒక ఎగ్జిక్యూటివ్ కదా. శాంతి ఇంకా ఆరనైనా నేను రోజు కాబట్టి బోర్ కొట్టే అవకాశం, అక్కడైతే రోజుకొకరు కాబట్టి. మేడం ఇవాళ మార్నింగ్ 4 మెంబర్స్ వచ్చారు సార్. 4 ఓకే. నిన్న ఏమి నిన్న ఈవినింగ్ టోటల్ 11 మెంబర్స్ వచ్చారు. గుడ్, మంచిగా ఉంది. దాన్ని అట్లా కొంచెం పెంచుకుంటూ వాళ్ళ కస్టమర్లు కూడా, ప్రాస్పెక్ట్లు కూడా నేమ్ లిస్ట్ లో రాసిన వాళ్ళందరికీ ప్రజెంటేషన్ చేయలేకపోవచ్చు కాబట్టి వీడియో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దానికి ఇన్వైట్ చేయండి. మీరు అట్లా వీడియో వాట్సాప్ లో కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సరేనా? ఇంకా మౌనిక గారు మాట్లాడడానికి ఉందా మీకు? మంజుల గారు, కమాలి గారు అన్మిట్ చేసుకోండి చాలు. రంగా సార్. గుడ్ మార్నింగ్ సార్. నిన్న R/8 మెంబర్స్ సార్, 9 మెంబర్స్ వచ్చారు నిన్న మార్నింగ్. నిన్న మార్నింగ్ 9 మెంబర్స్, ఈవినింగ్ 7 PM కి 8 మెంబర్స్ వచ్చారు. 9, 8 ఓకే. ఇప్పుడు మళ్ళీ 8 మెంబర్స్ వచ్చారు సార్ R/8. ఓకే, ఒక 10 వరకు మీకు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అవుతారు సార్, అవుతారు సార్. అది కాస్త 10-10 అవ్వాలి బోత్ సైడ్స్ లో. 10 బాగా చూసుకోండి. ఎంత ఎక్కువ మంది కొత్త వాళ్ళకి రోజు రీచ్ అవుతున్నాం అనే దాన్ని బట్టి మన ప్రోగ్రెస్ ఉంటుందండి. అసలు బిజినెస్ కొత్త వాళ్ళని రీచ్ అవ్వడం, ఉన్న వాళ్ళ ద్వారా కొత్త వాళ్ళని రీచ్ అవుతున్నామా